Recording in progress. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం అండి. భగవద్గీత ఈరోజు అధ్యాయం 15 పురుషోత్తమ యోగం. చాలా చాలా ఇంపార్టెంట్ అనే చాప్టర్. దీన్ని మనం ఈరోజు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. పురుషోత్తమ యోగం అంటారనమాట. సో 14వ అధ్యాయంలో ట్రాప్, టిఆర్ఏపి అంటే అనే అక్రోనిమ్ ద్వారా చర్చించుకున్నాము. టీ అంటే 3 మోడ్స్, 3 గుణాలు. ఆర్ అంటే రేస్ ఫర్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత కోసం ఈ 3 గుణాలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. దాని తర్వాత ఏ ఫర్ యాక్షన్స్ ఇన్ ద 3 మోడ్స్ అనమాట. అంటే ఈ 3 గుణాల్లో జనాలు 3 రకాల కర్మలు చేస్తూ ఉంటారు. దాని తర్వాత 3 గుణాలకు అతీతంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి గుణాతీతమైనటువంటి త్రిగుణాతీతమైనటువంటి జీవితం ఏంటో దాని గురించి నిన్న చర్చించుకున్నాం. ఓకే, ఇప్పుడు 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం అనమాట. సో దీంట్లో హోమ్, HOME అని అక్కడ ద్వారా చర్చించుకుందాం. హెచ్ అంటే హోమ్ ఆర్ హోటల్. ఈ భౌతిక ప్రపంచం ఒక ఇల్లు లాంటిదా లేదా హోటల్ లాంటిదా అనేది వాటర్ బాటిల్. సో ఈ భౌతిక ప్రపంచం అనేది ఇల్లు లాంటిదా లేదా హోటల్ లాంటిది అనేది ఎలాంటిది. దాని తర్వాత ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ మళ్ళీ అదే అదే తప్పు చేస్తున్నాడు జీవుడు, అదేంటి. దాని తర్వాత మనస్సు, మెయింటైన్ ఆఫ్ ద బాడీ మైండ్ సోల్. అంటే మెయింటైనర్. సో మనస్సు, శరీరము, ఆత్మని సంరక్షించేవాడు ఎవడు. దాని తర్వాత ఈ అంటే ఎసెన్స్. ఎసెన్స్ 3 శ్లోకాల్లో ఇక్కడ భగవంతుడు చర్చిస్తాడు అనమాట. సో సో ఫస్ట్ లెసన్ వచ్చేసి భౌతిక ప్రపంచం అనేది ఏంటి, ఇల్లా లేదా హోటల్ అనేది. ఒక్క నిమిషం. హరే కృష్ణ. భౌతిక ప్రపంచం అనేది హోటల్ లాంటిదా లేదంటే ఇల్లు లాంటిదా అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. ఎందుకంటే హోటల్కి, ఇంటికి వస్తే మనం ఒకలా ఉంటాం, లేదా హోటల్కి వెళ్తే ఇంకోలా ఉంటాం అనమాట. హోటల్ అంటే ఏం చేస్తాం, హోటల్కి వెళ్తే కూర్చుంటాం, వెయిటర్ వస్తాడు, అడుగుతాం. వెయిటర్ వచ్చి అడుగుతాడు ఏం కావాలని చెప్పేసి. సో మెనూ కార్డు ఇస్తాడు, చూస్తాం, ఇది కావాలి ఇది కావాలని చెప్పేసి మనల్ని ఆర్డర్ చేస్తాం, మనకి నచ్చింది తెచ్చి పెడతారనమాట. లేదా భౌతిక ప్రపంచం అనేది హోమ్ లాంటిది. హోమ్ అంటే హోమ్ అంటే హోమ్ లేదా హాస్పిటల్ లాంటిది అనమాట. అంటే మనకి డాక్టర్ ఏది ఇస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మనకు నచ్చిన మెడిసిన్ తీసుకుంటా అంటే కుదరదు అనమాట. ఏది ఆ డాక్టర్ ఇస్తే అదే యాక్సెప్ట్ చేయాలి, ఏ ప్రిస్క్రిప్షన్ ఇస్తే అదే ఫాలో అవ్వాలి, ఏది తినాలంటే అది తినాలి, ఏది తినకూడదంటే అది తినకూడదు అనమాట. ఈ రెండిట్లో ఏది భౌతిక ప్రపంచం ఎలాంటిది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తే అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఈ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచానికి వ్యత్యాసం ఏంటంటే ఒక ఫస్ట్ శ్లోకంలోనే భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. 15వ అధ్యాయం మొదటి శ్లోకం అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేద. ఊర్ధ్వమూలం అధశాకం, మూలాలు పైన ఉంటాయి, వేళ్ళు కిందనుంటాయి. వేళ్ళు పైన ఉంటాయి, దాని యొక్క బ్రాంచెస్, కొమ్మలన్నీ కిందన ఉంటాయి. ఊర్ధమూలం అధశాకం, శాఖలంటే బ్రాంచెస్ అనమాట. శాఖలు అనేవి, చెట్టు శాఖలు అనేవి, కొమ్మలు అనేవి అధహ అంటే కిందన ఉంటాయి అనమాట. అశ్వత్థం ప్రాహరవ్యం, దీన్ని అశ్వత్థ చెట్టు లేదా మర్రి చెట్టు అంటారనమాట. ఈ భౌతిక ప్రపంచం ఒక మర్రి చెట్టుతో పోల్చబడింది. ఈ మర్రి చెట్టు ఎలా ఉందండి అంటే, మర్రి చెట్టు యొక్క ఊడలు జనరల్గా ఎలా ఉంటాయి, కిందకు ఉంటాయి. అదే పైనుంచి చెట్టు యొక్క బ్రాంచెస్, కొమ్మలన్నీ పైన ఉంటాయి, వేళ్ళు కిందన ఉంటాయి. కానీ ఈ మర్రి చెట్టు అంట వేళ్ళు పైకి, కొమ్మలన్నీ కిందకు ఉంటాయంట. ఈ ప్రపంచాన్ని
తల క్రిందులుగా ఉన్నటువంటి మర్రి చెట్టుతో పోల్చడం జరిగిందనమాట. ఊర్ధమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం చ వేదవేత్. అంటే దాని యొక్క ఈ చెట్టు యొక్క ఆకులు ఏంటంటే వేద మంత్రాలు అనమాట. ఓకే, ఈ చెట్టుని అర్థం చేసుకున్నవాడు వేదాలన్నీ తెలుసుకున్నట్టే అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ చెట్టు యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది మనకి. సో చెట్టు కొమ్మలన్నీ పైకి ఉన్నాయి, నీటిలో ఎలా కనిపిస్తున్నాయి? రివర్స్లో కనిపిస్తున్నాయి అనమాట, తల క్రిందులుగా కనిపిస్తున్నాయి అనమాట. ఓకే. సో భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వికృత ప్రతిబింబం అన్నమాట. ప్రతిబింబం అంటే ఇప్పుడు మన అద్దంలో మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎలా ఉంటామో అక్కడ అలానే కనిపిస్తాం, అవునా కాదండి? కానీ వికృత అంటే పర్వెక్టెడ్ రిఫ్లెక్షన్ అంటారు. వికృత ప్రతిబింబం అంటే అక్కడ ఎలా ఉందో అది కనిపిస్తుంది, కానీ రివర్స్లో కనిపిస్తుంది అనమాట, ఉల్టా కనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని వికృత ప్రతిబింబం అంటారన్నమాట. సో అక్కడ ఏమున్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒడ్డు మీద ఉన్న చెట్లు ఏమేమి ఉన్నాయో అన్నీ నీటిలో కనిపిస్తాయి, కానీ ఇది ప్రతిబింబము రెండోది వచ్చి తల క్రిందులుగా ఉంటుంది. ఓకే. సో రియల్ మార్బుల్ ఉంటుంది, దాని తర్వాత ఫేక్ మార్బుల్ ఉంటుంది, రెండు మార్బుల్గా కనిపిస్తాయి, కానీ తేడా అనేది ఉందన్నమాట. రియల్ కరెన్సీ నోట్, ఫేక్ కరెన్సీ నోట్, రియల్ మ్యాంగో, రియల్ ఫ్రూట్స్, ఫేక్ ఫ్రూట్స్, రియల్ బ్యూటీ, ఫేక్ బ్యూటీ. ఓకే. సో భౌతిక ప్రపంచంలో సమస్యలే సమస్యలు, దుఃఖాలే దుఃఖాలు, బాధలే బాధలు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ సమస్యల నుంచి పైకి వచ్చి బ్రహ్మన్ స్థాయికి, ఆ, బ్రహ్మబోధ స్థాయికి వస్తే శాంతి లభిస్తుంది అనమాట. కానీ అంతకన్నా ఇంకా పైకి వెళ్తే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలిగితే వ్యక్తి అప్పుడు ఆనందం అనేది వస్తుంది, ఆధ్యాత్మిక ఆనందం అనమాట. ఓకే. సో ఈ ప్రపంచంలో ఉండేటువంటి అందం స్కిన్ డీప్ అంటారనమాట, చర్మం అంత లోతే ఉంటుందన్నమాట. ఎందుకంటే టైంతో అది పోతుంది కాబట్టి. దాని తర్వాత భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అది వైరాగ్యం ద్వారా, వైరాగ్యం ద్వారా వెళ్ళాలన్నమాట. అది వచ్చే శ్లోకంలో చెప్తాడు. సో ఈ చెట్టు ఎక్కడ ఉందో, ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు యొక్క కొమ్మలు తల క్రిందలుగా ఉంటాయి. మూడు గుణాలు, ఆ చెట్టుకు నీళ్లు పోస్తేనే చెట్టు పెరుగుతుంది కదా. అదేవిధంగా నీళ్ళు ఏంటంటే త్రిగుణాలు అనమాట, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ భౌతిక సంసారం అనేటువంటి ఈ మర్రి చెట్టుని పోషిస్తున్నాయి అన్నమాట, పోషిస్తున్నాయి. దాని తర్వాత వాటి కొమ్మలు, ఆ, వాటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ ట్విగ్స్ అంటారు అనమాట, కొమ్మలు రెమ్మలు అంటారు, అవి ఇంద్రియ వస్తువులు అనమాట. ఆ కొమ్మల యొక్క చివర భాగం అనేవి ఇంద్రియాలు అనమాట. ఓకే. సో ఈ విధంగా దాని తర్వాత మర్రి చెట్టు ఊడలు వస్తాయి, ఊడలు వచ్చి కిందకు వచ్చి భూమిలోకి వెళ్ళి మళ్ళీ అవి నాటి ఇంకొక చెట్టు తయారవుతుంది అనమాట. ఓకే. సో అవన్నీ కూడా కర్మఫలాలుగా భావించబడ్డాయి అన్నమాట, అంటే ధర్మార్థ కామోక్షాలుగా భావించబడ్డాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మర్రి చెట్టు మీకు చూపిస్తాండి, ఒక మర్రి చెట్టు. ఓకే. ప్రపంచంలోనే ఉన్నటువంటి అతి ఆ, పెద్ద మర్రి చెట్టు అనమాట. మర్రి చెట్టు అది చూస్తే మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే ఇదిగోండి మీకు షేర్ చేస్తున్నా. చూశారు కదండి మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు ఒకటే చెట్టు అనమాట. ఎంత పెద్దది ఉంటుందంటే, ఓకే, ఆ, ఎంత పెద్దది ఉంటుందంటే ఎన్ని చెట్లు ఉంటాయంటే అన్ని, కొన్ని వందల చెట్లు ఉంటాయి అన్నమాట. అన్ని చెట్లు ఒక చెట్టు నుంచే వచ్చాయి అనమాట.
సో ఎక్కడ ఫస్ట్ చెట్టు ఏంటి, ఎక్కడుందండి ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేరు అనమాట. అంత దట్టంగా అల్లేసి ఉంటుందండి ఈ మర్రి చెట్టు. ఆ, సో ఎన్ని 5,000 సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఉందని చెప్పేసి అంటారన్నమాట. సో ప్రపంచంలో భారతదేశంలోని అతిపెద్ద బనియన్ ట్రీ అనమాట ఇది. ఓకే. చూశారు కదండి. ఎస్. సో ఈ విధంగా ఈ ప్రపంచాన్ని మర్రి చెట్టుతో పోల్చారనమాట. అశ్వత్థ వృక్షం, ఇది మర్రి చెట్టు. సో ఆ, భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వైరాగ్యం అనేది కావాలన్నమాట. కాబట్టి భగవంతుడు ఈ చెట్టుని నరకం అంటున్నాడు అనమాట. ఎలా నరకాలి? సో నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంతి మూఢ పద పదమవ్యయం తత్. ఆ, కాబట్టి భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వైరాగ్యం ద్వారా డిటాచ్మెంట్ అనమాట. వైరాగ్యం ద్వారా వెళ్ళొచ్చు. ఓకే. ఆ, కాబట్టి ఆ, చెట్టు అయోమయానికి గురి చేసే అంశమైన అయోమయానికి గురి కావద్దని కృష్ణుడు చెప్తున్నాడు. అయితే ఈ చెట్టు యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించడం సులభం కాదు. చెట్టు వైరాగ్యం అనే గొడ్డలతో నరికివేయాలన్నమాట. డిటాచ్మెంట్ అనేటువంటి యాక్స్తో దీన్ని నరకాలన్నమాట. ఓకే. ఆ డిటాచ్మెంట్ ఎలా వస్తుంది, వైరాగ్యం అనేది ఎలా వస్తుంది? ఎందుకంటే ఈ ఏమవుతుంది, ఈ ఊడలు అనేవి చెట్టు నుంచి కిందకు వచ్చి మళ్ళీ ఇంకొక చెట్టుగా స్టార్ట్ అయ్యి దాని నుంచి మళ్ళీ ఊడలు వచ్చి అది కిందకు వచ్చి ఆ ఊడలు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి చెట్టు నాటి ఇంకొక చెట్టు తయారయ్యి అలా అంతం లేకుండా అవి వెళ్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు అనమాట. అదేవిధంగా మనకి ఈ సంసారంలో మనం ఎప్పుడు ఫస్ట్ జన్మ ఎత్తాము ఎక్కడ అనేది తెలియదు అనమాట. ఎన్నో జన్మలు ఎత్తున్నాం, ఆ జన్మలో రకరకాల పనులు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం. ఆ కర్మల వల్ల మళ్ళీ ఇంకో శరీరాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ శరీరంలో మళ్ళీ రకరకాల కర్మలు చేస్తున్నాం, మరి రకరకాల కోరికలు తెచ్చుకుంటున్నాం, ఇంకా తీరని కోరికలు చాలా ఉంటున్నాయి. వాటి కోసం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతున్నాం. ఓకే. ఆ జన్మలో మళ్ళీ కొన్ని కర్మలు చేస్తున్నాం. ఇలాగ మనకి కంటిన్యూ అవుతూ వస్తుందన్నమాట, అవుతూ వస్తుందన్నమాట. ఎక్కడ ఆగడం అంటూ లేదనమాట. కాబట్టి ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు ఆగదండి ఇది. ఆ చెట్టుని నరికితే తప్ప అసలు ఆగదనమాట. ఎప్పుడైతే చెట్టుని నరికిదామో అప్పుడు భూమి నుంచి కట్ అయితే అప్పుడు ఇంకా అక్కడి నుంచి అది ఇంకా మరి ఓడలో ఉండవు, ఏమి ఉండవు అనమాట. కాబట్టి దీన్ని ఆ, నిర్మాణమోహ జిత సంఘ దోష, ఈ విధంగా భగవంతుడి నరకం అంటున్నమాట. కాబట్టి నిర్మాణ మోహం అంటే ఎవరైతే మోహ మోహం నుంచి ముక్తులవుతారో, ఓకే, ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే ఆ, అహంకారం నుంచి ముక్తులవుతారు, మోహం నుంచి ముక్తులవుతారు, చెడు సాంగత్యం నుంచి ముక్తులవుతారు, జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివిత్య కామ. ఎవరైతే వినివిత్య కామ, సో అంటే పూర్తిగా కామం నుంచి బయటపడ్డారో, ఓకే, ద్వంద్వే విముక్త, దుఃఖము సుఖము దుఃఖము, దుఃఖము సుఖము లేదా లాభము నష్టము ఇలాంటి ద్వంద్వాల నుంచి బయటపడ్డారు. ఓకే. ఆ, సుఖదుఖ సంజ్ఞ గచ్చంతి మూఢ పరమవ్యంత గచ్చంతి అమూఢ. సో ఈ విధంగా మ్, మోహితం కానటువంటి, అమూఢ అంటే మోహితం కానటువంటి వ్యక్తి గచ్చంతి అంటే వెళ్ళడం అనమాట. మోహితం, వీటి ద్వారా భౌతిక సంసారంలో మోహితం కానటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి పదం అవ్యయం. సో పరంపదాన్ని చేరుకుంటాడండి. ఈ లక్షణాలన్నీ కావాలన్నమాట. ఓకే. సో ఇన్ని ఎలా వస్తాయో భగవంతుడు చెప్తారనమాట. ఓకే.
సో దాని తర్వాత ఇక్కడ ఏడో శ్లోకంలో ఆరో శ్లోకంలో చెప్తున్నాడు, తద్భాషయతే సూర్యో నా శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ, న తద్భాషయతే సూర్యో నా శశాంకో, ఆ పరంధామానికి వెళ్ళమంటున్నాడు భగవంతుడు, నా దగ్గరికి రమ్మంటున్నాడు. అంటే ఆ ఆ ధామం ఎలా ఉంటుంది అంటే, నా భాషయతే సూర్యో, సూర్యుడు ప్రకాశించడు, నా శశాంకో, చంద్రుడు అవసరం లేదు, నా పావక, అగ్ని కానీ ఫైర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కరెంట్ కానీ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రతిదీ కూడా సెల్ఫ్ ఇల్యూమినేటింగ్, అంతా కూడా స్వయం ప్రకాశకము. యద్గత్వాన్ని నివర్తంతే, అక్కడికి వెళ్ళిన తర్వాత తద్ధామ పరమమ, మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఓకే, కాబట్టి అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, అగ్ని అవసరం లేదు. సపోజ్ ఈ లోకంలో సూర్యుడు అవసరం లేదు అన్నాం అనుకోండి, అంత చీకటిగా ఉంటుంది. చంద్రుడు అవసరం లేదనుకోండి, రాత్రి పూట పూర్తిగా చీకటిగా ఉంటుంది అనమాట. ఓకే, అగ్ని లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదనుకోండి, అసలు ఏమీ మనం బ్రతకలేమన్నమాట. కోర్స్ ఎలక్ట్రిసిటీ అన్ని ఆ, రకాల శక్తులు అన్నీ కూడా సూర్యుడి నుండే వస్తుంది. సూర్యుడు రాకపోతే కరెంట్ కూడా మనం తయారు చేయలేము. సో కాబట్టి ఈ విధంగా అగ్ని అయినా ఎలక్ట్రిసిటీ అయినా ఆ, ఏదైనా, ఏ లైట్ అయినా ఈ ప్రపంచంలో సూర్యుడి నుండే వస్తుంది అనమాట. కాబట్టి సూర్యుడు లేకపోతే ఏమీ చేయలేము, మనం అసలు బ్రతకలేము అనమాట. కానీ ఆ లోకంలో సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, ఎందుకంటే స్వయం ప్రకాశమైనవి. కానీ అక్కడికి వస్తే నువ్వు ఇంకా ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో నేను ఎందుకు రావాలి ఈ లోకానికంటే వచ్చే శ్లోకంలో చెప్తున్నాను. ఎందుకని వచ్చే శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే 15.7లో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సస్త్రానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంసో, ఓకే, మమైవాంసో, జీవులందరూ కూడా నా యొక్క అంశలు. జీవలోకి జీవభూత సనాతన, వాళ్ళు సనాతనమైన వాళ్ళు, శాశ్వతమైన వాళ్ళు. ఓకే, కానీ మనః శస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ భౌతిక సంసారంలో మనస్సు పంచేంద్రియాలుతో వాళ్ళు కర్షతి, కర్షతి అంటే సంఘర్షిస్తున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మనస్సు ఇంద్రియాలే కదండి మనల్ని సంసారంలో ముంచేది. అవే రకరకాల కోరికలు అని చెప్పేసి అడుగుతున్నాయి, సినిమాకి తీసుకెళ్ళు, చెవులు అడుగుతున్నాయి, సినిమా పాటలు వినిపించు, అక్కడ రకరకాల విదేశాలు తిప్పమని కళ్ళు చెప్తున్నాయి అనమాట. రకరకాల హోటల్స్కి, రకరకాల ప్లేసెస్కి వెళ్ళి తినమని నాలుగు చెప్తుంది. ఉమ్, ఈ విధంగా మన ఇంద్రియాలే మనల్ని ముంచేస్తున్నాయి అన్నమాట సంసార బంధంలో. అందుకని చెప్పేసి ఈ మనస్సు ఇంద్రియాలతో స్ట్రగుల్ అవుతున్నారు, కానీ వాళ్ళందరూ కూడా నా యొక్క అంశాలు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా జీవుడు ఆధ్యాత్మిక లోకంలో ఏం చేస్తాడంటే భగవంతుడితో 5 రకాల సంబంధాలు కలిగి ఉంటాడు అనమాట. సో కొంతమంది భగవంతుడికి దాసులుగా సేవ చేస్తుంటారు, దాన్ని దాస్య భక్తి అంటారు. దాని తర్వాత సాఖ్య భక్తి అనమాట. ఇంకా భక్తి చాలా పెరిగితే అది ఫ్రెండ్షిప్గా, స్నేహంగా, ఆ, మైత్రిగా మారుతుంది అనమాట. సో ఆ విధంగా ఆ, వీళ్ళందరూ కూడా, గొప్ప బాలురందరూ కూడా కృష్ణుడికి ఆ, కృష్ణుడికి సేవ చేయాలని ఫ్రెండ్షిప్ మైత్రి రూపంలో వాళ్ళు సేవ చేస్తారన్నమాట భగవంతుడికి. కృష్ణుడితో ఆటలాడడం, కృష్ణుడితో ఆ, రకరకాల లీలలు చేయడం అన్నీ చేస్తుంటారు అన్నమాట. పిక్నిక్ చేసుకోవడం, రోజు గోవుల్ని కాయడానికి అడవికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఉంటారండి. దాని తర్వాత ఇంకా భక్తి పెరిగితే, ఇంకా భక్తి భావన, కృష్ణుడి పట్ల ప్రేమ అనేది పెరిగితే అది వాత్సల్య భాగంగా మారుతుంది. కాబట్టి బృందావనంలో ఉండేటువంటి ఆ, గోపికలు, పెద్ద గోపికలు అందరూ అనమాట, ఎల్డర్లీ గోపికలందరూ కూడా కృష్ణుని తన కుమారుడిగా భావిస్తారనమాట. యశోద, మిగతా వాళ్ళందరూ అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ ఆ విధంగా కృష్ణుడికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణుని గురించి చర్చిస్తుంటారు, కృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉంటాడు, కృష్ణుడికి రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళందరూ కృష్ణుడికి సేవిస్తారనమాట. ఇంకా భక్తి అనేది ఒక భక్తుల్లో, ఈ భక్తి భావన ఇంకా చాలా ఉన్నత స్థాయికి వెళ్తే అది మాధుర్య భక్తిగా మారుతుందన్నమాట. గోపికలు ఏ విధంగా కృష్ణుడికి సేవ చేస్తారో ఆ విధంగా అనమాట. కాబట్టి కృష్ణుణ్ణి తన ఆ, భర్తగా భావిస్తారనమాట. సో ఈ విధంగా ప్రేమ అనేది
భగవంతుడు ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా 5 రకాలుగా ప్రేమానురాగాలను కురిపిస్తూ ఉంటాడనమాట. సో ఈ విధంగా ఆ, అంత చక్కగా భగవంతుడితో సాంగత్యం, భగవంతుడి యొక్క అసోసియేషన్, భగవంతుడి యొక్క దర్శనము, భగవంతుడితో మాట్లాడే అవకాశం, భగవంతుడితో కలిసి ఉండేటువంటి ఆ అదృష్టం కలుగుతుంది అనమాట ఆ లోకంలో ఉంటే. ఓకే. కాబట్టి కృష్ణుడి సేవ చేయడానికి ఎంచుకున్నప్పుడు దానిని అకర్మ లేదా భక్తి సేవ అంటారనమాట. సో కర్మ, వికర్మ, అకర్మ చెప్పుకున్నాం. అకర్మ అంటే, వికర్మ అంటే చెడు కర్మలు, కర్మ అంటే మంచి కర్మలు, అకర్మ అంటే చెడుకి మంచికి అతీతంగా ఉండేటువంటి భక్తి కర్మలు అకర్మ అన్నమాట. అకర్మలు చేస్తే లేదా భక్తి చేస్తే, భక్తి సేవలనే అకర్మలు అంటారన్నమాట. నువ్వు బంధంలో చిక్కుకోకుండా ఉంటావు. నీకు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఈ భౌతిక సంసారంలో పుట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ భౌతిక సంసారంలో అన్ని రకాల బాధల్ని, కష్టాల్ని, ఇబ్బందుల్ని, జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవన్నిటినీ అనుభవించాల్సిన అవసరం లేదు. తిన్నగా నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి అకర్మ అనేది జన్మ మృత్యు చక్రం నుంచి మనల్ని విడిపిస్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా జీవులందరూ భగవంతుడి యొక్క ఆ, అంశలైనప్పుడు కూడా ఈ సంసారానికి రావడం వల్ల, కృష్ణుడి నుంచి దూరం అయిపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ భౌతిక సంసారంలో. కాబట్టి దాని తర్వాత ఆ, శరీరం యద్ అవాప్నోతి శరీరం యద్ అవాప్నోతి యచ్చాపి విక్రమాతీశ్వర గృహీత్వయితాని సంయాతి వాయుర్గంధాన్ని వాప్స్యసి వాయుర్గంధాన్ని వాప్సయత్. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఏ విధంగా జీవుడు కష్టపడుతున్నాడంటే ఆ, శరీరం ఇద ఆప్నోతి. సో ఒక జీవుడు ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడంటే, తను ఒక జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు, ఆ, అవి మైండ్లో ఉంటాయన్నమాట. ఆ మనసులో ఉండేటువంటి చైతన్యాన్ని బట్టి ఆ వ్యక్తి రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటాడండి. అంటే ఒక గాలి ఏ విధంగా అయితే ఫ్రాగ్రెన్స్ అంటే సుగంధాన్ని తీసుకువెళ్తూ ఉంటుందో, మల్లెపూల మీద నుంచి, మల్లె చెట్ల మీద నుంచి వెళ్తే గాలి మల్లెపూల వాసన వస్తుంది దగ్గరలో ఉన్న వాళ్ళకి. లేదా ఒక చెత్త ఆ, చెత్త కుప్ప ఉందనుకోండి, చెత్త చెదారం, దాని మీద నుంచి వెళ్తే గాలి కంపు కొడుతుంది అనమాట. సో గాలి దేన్ని స్పర్శించుకుంటూ వెళ్తే ఆ స్మెల్ మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా జీవుడు కూడా తనకు ఉండేటువంటి కన్సెప్షన్స్ని బట్టి, ఆ ఆలోచనలు బట్టి వచ్చే జన్మ లభిస్తుంది అనమాట. ఇలా జన్మ జన్మలకి జీవుడు ఆ, ఈ యొక్క తనకు ఉండేటువంటి ఆలోచనలు బట్టి, కోరికలను బట్టి జన్మలు ఎత్తుతూ ఉన్నాడనమాట. ఓకే. సో ఈ ప్రపంచంలో అసమానత అనేది మనకి కనిపిస్తుంటుంది అనమాట. కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు పొడిగా ఉంటారు, కొందరు అందంగా ఉంటారు, కొందరు అందవికారంగా ఉంటారు, కొందరు ధనవంతులు, కొంత పేదవాళ్ళు, కొంతమంది నిరుద్యోగులు, కొందరు పెద్ద రిచ్ పీపుల్, కొంతమంది ఆ, చదువు లేని వాళ్ళు, కొంతమంది చదువు ఉన్న వాళ్ళు, ఇలా తక్కువ కులం వాళ్ళు, ఎక్కువ కులం వాళ్ళు, ఇలా రకరకాల అసమానత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో. అయితే ఇదనమాట, ఐశ్వర్యము, పేదరికము, బలము, బలహీనత, అందము, అందవిహీనము, ఆరోగ్యము, అనారోగ్యము, ఇవన్నీ అనమాట. ఓకే. ఎందుకండి ఈ అసమానత? ఎందుకు వస్తుంది ఈ అసమానత? అంటే వ్యక్తి యొక్క తను చేసేటువంటి కర్మలను బట్టి వాడికి అసమానత అనేది వస్తుందన్నమాట. మంచి చేసేవాడికి మంచి జన్మ, చెడు చేసేవాడికి చెడు జన్మ వస్తుంది. ఓకే. కానీ భక్తి చేసేవాడికి వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు అనమాట. భక్తి చేసేవాడు ఓ మంచి చేయాలి, పుణ్యం చేస్తే మనకు వచ్చే జన్మ బాగుంటుందని అనుకోకూడదు అనమాట. నువ్వు వచ్చే జన్మ బాగున్నా కానీ, భౌతికంగా బాగున్నా ఈ సంసారంలో దుఃఖాలు అనుభవించాల్సిందే, కష్టాలు అనుభవించాల్సిందే. కాబట్టి పుణ్యాలకి పాపాలకి అతీతంగా భక్తి చేయాలి. భక్తి అనేది చేస్తే మనం వీటన్నిటికీ అతీతంగా వెళ్తాం అనమాట. సో అసమానత ఉందంటే కర్మ అనేది సిద్ధాంతం పనిచేస్తుంది. కాబట్టి అసమానత అనేది ఉందన్నమాట. ఓకే. కాబట్టి ఆత్మ శరీరాన్ని మార్చుకోవడం ఎవరు చూడగలరు, ఎవరు చూడలేరు అంటే ఆ, మన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఆ,
దాని ముందు స్తోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. సో జీవుడు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క జీవిగా పుట్టినప్పుడు వాడికి రకరకాల ఇంద్రియాలు దొరుకుతాయండి. అంటే చెవులు, ముక్కు, నోరు, చర్మము, ఆ, కళ్ళు, ఇవి దొరుకుతాయి కదండి. ఆ ఇంద్రియాలు కూడా కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి అన్నమాట. సపోజ్ మనిషికి మంచి హల్వా ఇచ్చాను, బట్టర్ హల్వా, పైనాపిల్ బట్టర్ హల్వా చక్కగా తీసేసుకుంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. మంచి కేక్ ఇచ్చిన, గులాబ్ జామున్ ఇచ్చి. అదే పందికి పైనాపిల్ హల్వా ఇచ్చాను అనుకోండి, చిచ్చి దీంటి చెండాలంగా ఉందని వెళ్ళిపోతున్నాను. అదే పందికి మలం ఇస్తే చాలా హ్యాపీగా తింటుందన్నమాట. అదే మలానా మనిషికి ఇస్తే చాలా దూరం పారిపోతాడు. అంటే అదే నోరు, అదే జిహ్వ, కానీ భగవంతుడు ఎలా పెట్టాడు? పందికి అలా పెట్టాడు, మనిషికి అలా పెట్టాడు. కాబట్టి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైన ఇంద్రియాలు లభిస్తాయి అన్నమాట. కొన్ని ఇంద్రియాలు కొన్ని నచ్చుతాయి, కొన్ని ఇంద్రియాలు కొన్ని నచ్చాలన్నమాట. కాబట్టి కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ దేనికి అట్రాక్ట్ అవుతుంది అంటే ఆ ఇంద్రియాలు ఏ విధంగా ప్రోగ్రామ్ చేయబడ్డాయో దాన్ని బట్టి అట్రాక్ట్ అవుతుంటాయి అన్నమాట. సో కాబట్టి రకరకాల ఇంద్రియాలు ఈ విధంగా జీవుడు పొందుతూ ఉంటాడనమాట. సో వాడికి అది కంపని లేదంటే తెలియదు అనమాట. మాయ అలా కప్పివేస్తుంది అనమాట. పంది బురదలో తిరుగుతుంటుంది, చి చి బురదలో ఉంది ఏంటని చెప్పేసి దగ్గరకు వెళ్తేనే భయం వేస్తుంది అనమాట మనకి. ఆ, పంది ఏమైనా షేక్ చేస్తే మన మీద వచ్చేస్తుందేమో అని చెప్పేసి. కానీ పందికి అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎలా అంటే అదే మాయ అనమాట. అదే మాయ అనమాట. కాబట్టి మనిషి కూడా భౌతికంగా ఈ భౌతిక శరీరంలో ఉంటాడు. ఈ భౌతిక శరీరం కూడా చాలా నీచమైంది, హీనమైంది అనమాట. దేవతల భౌతిక శరీరాన్ని, మనిషి శరీరం చూస్తే వాళ్ళు కూడా పారిపోతారు అనమాట, దూరంగా పారిపోతారు అనమాట. చిచ్చి మానవుడా, మానవుడి శరీరం అంతా కంపు, అంతా ఆ, శరీరం అంతా కూడా రక్త మలమూత్రాలతో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉంటారు అనమాట. ఎందుకంటే దేవతల శరీరం అలా ఉండదు. దేవతల శరీరం చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట. మలమూత్రాలు ఇవేం ఉండవు అనమాట దేవతల శరీరంలో. వాళ్ళది భౌతిక శరీరమే కావచ్చు, కానీ వాళ్ళ శరీరం ఇంకా కొద్దిగా రిఫైన్గా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఆ, ఒక్కొక్క జీవి తను గొప్పవాడు, తను మంచి స్థితిలో ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు మాయ యొక్క ప్రభావం వలన. కానీ యాక్చువల్గా కాదనమాట. భౌతిక సంసారంలో అందరూ ఎవడు గొప్ప స్థితిలో లేడనమాట. ఓకే. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా మైండ్లో మైండ్కి కనెక్ట్ అయి ఉంటాయి. పంచేంద్రియాలు మైండ్కి కనెక్ట్ ఉంటాయి. ఆ మైండ్ ప్రోగ్రామ్ని బట్టి ఇంద్రియాలు కూడా ఆ, రకరకాల ఇంద్రియ వస్తువులకి అట్రాక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఉక్త్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. సో మూర్ఖుడంట ఈ విధంగా శరీరాన్ని విడిచిపెడతాడు, అర్థం చేసుకోలేడంట. ఓకే. భౌతిక సంసారంలో ఎలాంటి శరీరాన్ని వాడు భోగిస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేడు అనమాట. కాబట్టి ఆ, కానీ ఎవరైతే ఆ, ఎవరి కళ్ళు అయితే ఆ, జ్ఞానం కలిగి ఉంటాయో వాళ్ళు మాత్రం జ్ఞానచక్షుష, వాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా చూడగలుగుతారంట. ఓకే. సో జ్ఞానచక్షుష అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జ్ఞానం ఉంటేనే మనం అన్నీ యాజ్ ఇట్ ఈస్గా చూడగలుగుతాము, యథాతథంగా చూడగలుగుతాము, లోకం యొక్క నిజమైన స్థితిని మనం చూడగలుగుతాంట. సో సిచ్యువేషన్ చూడగలుగుతాం అనమాట. లేదంటే జ్ఞానం లేనప్పుడు వ్యక్తి సంసారంలో మునిగిపోయి తన కళ్ళ ముందు కనిపించిందే సత్యంగా భావించి చాలా ప్రాకులాడుతూ ఉంటాడనమాట. ఇక్కడ సంఘర్షించి ఆనందంగా అవ్వాలని చెప్పేసి చాలా కోరుకుంటూ ఉంటాడనమాట. ఓకే. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటే అంత దుఃఖాన్ని అనుభవిస్తాడు అనమాట. ఎంత ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటే అంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. అది ప్రకృతి యొక్క నియమం అనమాట. సో ఎంత ఎంజాయ్ చేయకూడదు అనుకుంటుంటే అంత ఆనందంగా ఉంటాడనమాట. అది ప్రకృతి నియమం అనమాట. కాబట్టి జీవుడు యొక్క దుఃఖానికి కారణం వాడు భోగించాలి, ఎంజాయ్ చేయాలనేటువంటి కోరిక అనమాట. ఓకే. సో 11వ శ్లోకంలో యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతోపి అకృత ఆత్మనో నైనం పశ్యంతి అచేతసః. సో ఆధ్యాత్మికమైనటువంటి సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం కలిగినటువంటి వాళ్ళు
అన్నీ కరెక్ట్గా అర్థం చేసుకుంటారంట. ఉం? కానీ ఆత్మసాక్షాత్కారం లేని వాళ్ళు ఆ, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సత్యాన్ని అర్థం చేసుకోలేరంట. ఓకే. సో ఇదండి. సో ఆత్మ సాక్షాత్కారం కలిగి ఉన్నవాడు సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. జ్ఞానం ఉన్నవాడు సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. జ్ఞానం లేనివాడు సత్యాన్ని తెలుసుకోలేడు అనమాట. శివుడు ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా రకరకాల ఈ భౌతిక సంసారంలో రకరకాల ఇంద్రియాల ద్వారా భోగిస్తున్నాడో, దానివల్ల అది ఎంత దుఃఖానికి దారితీస్తుందో ఈ విషయాలు అర్థం చేసుకోలేడు అనమాట. కాబట్టి ఎం అంటే మెయింటైన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ సోల్. మనసు, శరీరము, ఆత్మని రక్షించేవాడు. ఓకే. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? యద్ ఆదిత్య యదాదిత్యా గతం తేజో జగద్భాషయతే అఖిలం యచ్చంద్రామసి యచ్చాగ్నౌ యత్తేజో విద్యుమామకం. సూర్యుడి యొక్క ప్రకాశం. ఓకే. ప్రపంచం ఉండేటువంటి చీకటినంతటిని తొలగించేటువంటి సూర్య తేజస్సు దాని తర్వాత నా నుంచి వస్తుంది. దాని తర్వాత వెన్నెల, చంద్రుడి నుంచి వచ్చేటువంటి కాంతి నా నుండే వస్తుంది. అగ్నిలో నుంచి వచ్చేటువంటి కాంతి కూడా నా నుండే వస్తుంది అని చెప్తున్నాను అనమాట. కాబట్టి కాబట్టి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఎలక్ట్రిసిటీ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? అన్నీ కూడా భగవంతుడి నుండే వస్తున్నాయి. భగవంతుడే సూర్యుడికి ఆ కాంతినిస్తున్నాడు, చంద్రుడికి ఆ కాంతినిచ్చే శక్తిని ఇస్తున్నాడు. ఓకే. కాబట్టి ఆ, ఆ, సో సూర్యరశ్మి అనేది లేకపోతే ఏ చెట్లు ఫోటోసింథసిస్ అనేది జరగదు. కాబట్టి చెట్లు ఏమీ పెరగవు అనమాట. మనకు ఫుడ్ అనేది అసలు రానే రాదనమాట. దాని తర్వాత ఆ, చంద్రుడు లేకపోతే ఏమవుతుంది? వెన్నెల ఉండదు. ఓకే. వెన్నెల ఎంత చక్కగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. వెన్నెల ఉండదు అనమాట. సో వెన్నెల లేకపోతే ఏమవుతుందండి? వెన్నెల లేకపోతే పళ్ళల్లో రుచి, పళ్ళల్లో జ్యూసెస్ ఉండదన్నమాట, ఫలాల్లో. దాని తర్వాత ఆ, కూరగాయల్లో రుచి ఉండదన్నమాట. కూరగాయల్లోనూ ఫలాల్లోనూ ఉండేటువంటి ఆ తీయదనము, రకరకాల రుచులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రుడి ద్వారానే వస్తున్నాయంట. ఇది చాలామందికి సైంటిస్టులు కూడా తెలియదు అనమాట. కానీ భగవద్గీత చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి. చంద్రుడి వల్లనే ఫ్రూట్స్లోకి ఇప్పుడు టమాటా ఉన్నాయి, రకరకాల కూరగాయలు ఉన్నాయి, వీటన్నిటిలో జ్యూసెస్ ఎలా వస్తున్నాయి? చంద్రుడి వల్ల వస్తున్నాయంట. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు? సృష్టిలో ఉండేటువంటి అన్నిటినీ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. గామావిశ్య చ భూతాని ధారయామహమోజస పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక. సో గామావిశ్య చ భూతాని ధారయామి అహమోజస. నా శక్తితో నేను ప్రతి గ్రహంలో ప్రవేశిస్తాను. నా శక్తితో అది దాని కక్ష చుట్టూ తిరిగేటట్టు నేనే చేస్తున్నాను. ఉం? నేను చంద్రుడిని అవుతాను. నేను ఆ, సోమో భూత రసాత్మక. రసాత్మక అంటే అన్నిట్లో రసాలని పెట్టేది భగవంతుడు అనమాట, చంద్రుడి రూపంలో అనమాట. ఓకే. కాబట్టి కాబట్టి చంద్రుడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి అన్ని గ్రహాలన్నీ సరిగా తిరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు దేహం ఉంటేనే వ్యక్తి ఒక నీటిలో దూకాడు అనుకోండి, ఈదగలుగుతాడు, తేలుతాడు అనమాట. ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఆ శరీరం ఏమవుతుంది? కిందకి వెళ్ళిపోతుంది అనమాట. కిందకి వెళ్ళిపోతుందా లేదా? వ్యక్తిని, ప్రాణం లేని వ్యక్తిని పడేస్తే కిందకి వెళ్ళిపోతాడు అనమాట. అఫ్ కోర్స్ దాని తర్వాత మళ్ళీ నీళ్ళు వెళ్ళి ఆ శరీరం ఉబ్బి పైకి రావచ్చు, అది వేరే విషయం. కానీ వ్యక్తి తేలాలి, ఈత కొట్టాలి అంటే వ్యక్తిలో ఆత్మ అనేది ఉండాలన్నమాట. సో అదేవిధంగా ఈ గ్రహాలన్నీ కూడా తన కక్షలో తిరుగుతున్నాయి, గాలిలో తేలుతున్నాయంటే అందులో భగవంతుడు ఆత్మగా ప్రవేశించి వాటిని మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఓకే. కాబట్టి ఆ, కాబట్టి గ్రహాలన్నీ కూడా తన కక్షల్లో ఫ్లోట్ అవుతూ ఉన్నాయన్నమాట, తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఉం? భగవంతుడు దాని శక్తితో దీనంతటిని మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడు ప్రతి గ్రహంలో ఎంటర్ అయి ఉన్నాడు కాబట్టి సూర్యుడు
ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు కాంతినిస్తున్నాడు, గ్రహాలు వాటి వాటి కక్షలో తిరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. ఉం? లేదంటే ఇవేమీ జరగవన్నమాట. అన్ని కూరగాయలకు రసాయన సప్లై చేస్తాను, సరఫరా చేస్తాను అంటున్నాడు చంద్రుడిగా మారి. సో 14వ శ్లోకంలో కృష్ణుడు నేను జీర్ణాగ్నిని అంటున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాః ప్రాణాపానసమాయుక్త పచామి అన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానరో భూత్వా, జీవుల్లో ఉండేటువంటి వైశ్వానర అంటే వైశ్వానర అగ్ని అంటారు అనమాట. అదే మనం తినేటువంటి ఫుడ్ని ఆ, జీర్ణం చేస్తుంది అనమాట. జీర్ణం చేసి అక్కడి నుంచి శక్తిని అన్ని అవయవాలకి, శక్తిని రక్తాన్ని అన్ని అవయవాలకి పంపిస్తుంది అనమాట. ఆ అందులో ఉండేటువంటి కడుపులో ఉండేటువంటి జీర్ణ శక్తి కూడా ఆ జఠరాగ్ని ఏదైతే ఉందో వైశ్వనారాగ్ని, అది నేనే అంటున్నాడు భగవంతుడు. కాబట్టి చాలామందికి ఆకలి వేయదు అనమాట. ఓకే, కొద్దిగా తిన్నా అది అలా ఉండిపోతుంది అనమాట. ఎక్కువ తింటే అసలు గ్యాస్ ఫామ్ అయిపోయి, గ్యాస్ అంటే ఏంటండి, ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట, అంతే. సో వ్యక్తి ఎంత డైజెస్ట్ చేసుకోగలిగితే గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. గ్యాస్ ఫామ్ అవుతుందంటే డైజెస్ట్ అవ్వదు అనమాట. ఎక్కువ తినేస్తే వాడికి తినే శక్తి, అరిగించుకునే శక్తి అంతే ఉంది, వాడు తినేది ఎక్కువ, ఏమవుతుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుందంట. సో ఈ విధంగా చాలా ఇబ్బంది పడతారనమాట. కాబట్టి ఆ మనకి భగవంతుడు బయట నుంచి ఫుడ్ ఇస్తున్నాడు, వర్షాలు ఇస్తున్నాడు, చంద్రకాంతిని ఇస్తున్నాడు, సూర్యరశ్మిని ఇస్తున్నాడు. వీటన్నిటి ద్వారా భగవంతుడు ఫలాలను ఇస్తున్నాడు, కూరగాయలు ఇస్తున్నాడు, ధాన్యం పప్పులన్నీ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. సరే, అది తెచ్చుకుంటే అది మళ్ళీ మనం తిని దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే దాన్ని కూడా మళ్ళీ భగవంతుడు అవసరం అనమాట. అదైంది. సో అది ఇచ్చేవాడు భగవంతుడే, దాన్ని డైజెస్ట్ చేసి మన అన్ని శరీర అవయవాలకు పంపించేది కూడా భగవంతుడేనండి. చూడండి. ఓకే. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఆ, లేనటువంటి ప్లేస్ లేదు, భగవంతుడు ప్లే చేయనటువంటి రోల్ అంటూ ఏమీ లేదనమాట. ఓకే. చతుర్విధ. చతుర్విధ అంటే 4 రకాల ఫుడ్స్ అనమాట. అంటే ఆ, తినేవి, చప్పరించేవి, నమిలేవి, ఆ, తాగేవి, నాకేవి, ఇవన్నీ అనమాట. ఎన్ని రకాల చతుర్విధ, 4 రకాల ఆ, భోజనాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ నేనే ఆ, పచామి, జీర్ణం చేస్తున్నాను అంటున్నాను. దాని తర్వాత సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్యేతవిదేవ చాహం. సర్వస్య చాహం. సర్వస్య చా అహం అంటే నేను అనమాట. సర్వస్య చాహం, అందరి యొక్క హృదయాల్లో, హృది సన్నివిష్టో, హృదయాల్లో నేను కూర్చుని ఉన్నాను. మత్త స్మృతి జ్ఞానం, మూడు వస్తున్నాడు అన్నమాట భగవంతుడు. మత్త స్మృతిర్ జ్ఞానం. మత్త అంటే భగవంతుడు వస్తుంది అనమాట. స్మృతి జ్ఞానం. స్మృతి అంటే స్మృతి, రిమెంబరెన్స్. జ్ఞానం అంటే జ్ఞానము. అపోహనం, ఫర్గెట్ఫుల్నెస్, మర్చి మరుపు అనమాట. అపోహనం చేయి, మూడు భగవంతుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే స్మృతి, జ్ఞానం అనేది, స్మృతి అనేది లేకపోతే చాలా కష్టం. మనం పడుకుంటున్నాం, రాత్రి పడుకుంటూ పోతామండి, పడుకున్నాక ఉదయం లేస్తాం. రాత్రి నిద్రలో మనం గుర్తుంటుందా మనం ఎవరమో? పూర్తిగా మనం మర్చిపోతాం. కొన్నిసార్లు ఎక్కడ పడుకున్నాం కూడా తెలియదు అనమాట. అవునా కదండి? ఎక్కడ పడుకున్నామో మనకు తెలియదు అనమాట. ఏ ఊర్లో ఉన్నాను, ఎక్కడున్నాను అని చెప్పేసి డౌట్ వస్తుంది అనమాట. మా ఊర్లో ఉన్నానా, లేదంటే మా ఇంటి దగ్గర ఉన్నానా, లేదంటే నేను జాబ్ చేసే ప్లేస్లో ఉన్నానా, లేదంటే మా అత్తారింటి దగ్గర ఉన్నానా, మా చుట్టాలింటి దగ్గర ఉన్నానా, మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానా, కాలేజీలో ఉన్నానా, ఎక్కడున్నానో ఆడికి తెలియదు అనమాట. కొన్నిసార్లు వాడు ఆలోచించి లేచిన తర్వాత రూమ్ చూశాక అర్థం అవుతుంది అనమాట. అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందా లేదండి? ఉంటుందన్నమాట. లేచాక తెలుస్తుంది అనమాట. కాబట్టి నువ్వు లేచినప్పుడు భగవంతుడే నీకు గుర్తు చేస్తాడనమాట. నువ్వు ఈ పలానా వ్యక్తివి, నీవు ఈ కులానికి చెందినవాడు, ఈ వంశానికి చెందినవాడు, ఈ రాష్ట్రానికి చెందినవాడు, ఈ ఇంటికి చెందినవాడు, నీ పేరు ఇది, నువ్వు ఈ పనులు చేస్తూ వచ్చావు నిన్నటి వరకు, ఈరోజు అది కంటిన్యూ చేయాలి, ఇవి చేయాలనుకుంటున్నావు, నీకు ఈ కోరికలు ఉన్నాయి, లేవు అని చెప్పేసి భగవంతుడే చెప్తాడనమాట. లేదంటే నిద్రలో మనం మర్చిపోతాం అనమాట.
ఉమ్, చాలా మంది విచిత్రమైన జనాలను మనం చూస్తాం ఈ లోకంలో. కొంతమంది అయితే ఇంకా పూర్తిగా మర్చిపోతారన్నమాట. వాళ్ళు సడన్గా లేపితే ఇలా మన వైపు చూస్తుంటారు అనమాట. ఇలా చూసి మనం చూస్తూ ఉంటాం, ఇలా చూసి వాళ్ళు ఎవరు ఏంటి అసలు అర్థం కాదనమాట. సడన్గా కొన్నిసార్లు లేపితే వాళ్ళు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు, ఏంటి, నేను ఎవరు, నేను అసలు ఏంటి, వాళ్ళకి ఏం మాట్లాడినా వినిపించింది అర్థం కాదనమాట. అంటే ఎక్స్ట్రీమ్ డిగ్రీకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకు కూడా భగవంతుడే గుర్తు చేస్తాడనమాట. సో ప్రతి ఒక్కరు నిద్రలో అన్నీ మర్చిపోతాం, కానీ భగవంతుడు మొత్తం స్మృతి, మళ్ళీ స్మృతిని ఇస్తాడనమాట. గుర్తు చేస్తాడు భగవంతుడు. ప్రతి జీవుడు హృదయంలో ఉన్నాడు. అర్థమైందా? హృదయంలో ఉన్నాడు అనమాట. సో భగవంతుడు సర్వవ్యాపకం అంటే ప్రతి దగ్గర ఉన్నాడు. ప్లస్ లోకలైజ్డ్గా ఒక దగ్గర కూడా మన హృదయంలో ఉన్నాడు అనమాట. ప్రతి జీవుడు హృదయంలో ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్కరికి ఒక పరమాత్మ ఉంటాడనమాట. మనందరికి ఒక్కొక్క పరమాత్మ ఉన్నాడు. మీ అందరికి ఒక్కొక్క పరమాత్మ ఉన్నాడు. అంటే భగవంతుడు అంత ప్రత్యేకంగా ఒక్కొక్క ఆత్మని మంచి మార్గంలో నడిపించాలని, ఆ ఆత్మకి డైరెక్షన్ ఇవ్వాలని, ఆత్మకి బుద్ధినివ్వాలని, ఆత్మకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని పరమాత్మ, ఎన్ని ఆత్మలు ఉన్నాయో ఎన్ని పరమాత్మ స్వరూపాలు ఉన్నాయి చూసుకోండి. ఆత్మలు అనంతం. ఎన్ని జీవులు ఉంటే అన్ని జీవులు, మనుషులే కాదు. భగవంతుడి చివరికి ఒక జంతువు హృదయంలో, ఒక చెట్టు హృదయంలో అన్ని, హృదయం అంటే ఆ చెట్టుకి ఆ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ అనమాట. ప్రతి ఆత్మకి ఆత్మతో అకంపెనీ అవుతాడనమాట. తోడుగా ఉంటాడు అనమాట భగవంతుడు. ఆ? సో చాలామంది పాటలు పాడుతుంటారు అన్నమాట. తోడుగా 7 జన్మల తోడుగా నువ్వు నాతో ఉంటావు అని చెప్పేసి అంటారు అనమాట. 7 జన్మలు తోడు ఉంటారో లేదో తెలియదు, కానీ ఒకళ్ళు ఉన్న 7 జన్మలు అనమాట. కానీ భగవంతుడు 7 కాదు కాదు, 700 కాదు కాదు, 7 లక్షలు నువ్వు జన్మలు ఎత్తినా నీతో ఉంటాడనమాట. 100% అనమాట. నువ్వు మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోయినంత వరకు పరమాత్మ నీతో ఉంటాడనమాట. నువ్వు ఎప్పుడైతే భగవద్ధామానికి వెళ్ళిపోతే ఇంకా నీకు పరమాత్మ అవసరం లేదనమాట. డైరెక్ట్గా నువ్వు భగవంతుడితోనే ఉంటావు కాబట్టి ఇంక నీకు పరమాత్మ అవసరం లేదనమాట. ఇప్పుడు మనకు పరమాత్మ అవసరం ఉండదు. మనం తప్పు చేస్తే లోపల మనకు బాధ అనిపిస్తుంది అనమాట. దొంగతనం చేస్తే మనకు బాధ అనిపిస్తుంది. ఏ తప్పు చేసిన లోపల బాధ అనిపిస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? ఇది పరమాత్మ చెప్తున్నాడు. అరే వెధవా, చెయ్యొద్దు చెయ్యొద్దు, ఇది మంచిది కాదు, నువ్వు అధర్మంలో వెళ్ళకు, తప్పు మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాను అనమాట. కానీ మనం మొండి చేస్తే సరే వెళ్ళలే అని చెప్పేసి అంటాడనమాట. అందులోకి వెళ్ళాక చాలా ఇబ్బందులు పడ్డాక, సో చాలా బాధలు పడ్డాక, చాలా కష్టాలు మించాక ఒకటి తెలుసుకుంటాడు అన్నమాట. అయ్యో ఎందుకు ఇవన్నీ చేస్తాను, చక్కగా ప్రశాంతంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా పరమాత్మ మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడనమాట. ఓకే. సో సర్వస్య చాహం ప్రతి సన్నివిష్టో, ప్రతి జీవుడి హృదయంలో పరమాత్మ ఉన్నాడండి. సో ఈ విధంగా స్మృతినిస్తున్నాడు. మత్త స్మృతి జ్ఞానం, జ్ఞానం కూడా భగవంతుడు ఇవ్వాలన్నమాట. ఓకే. దాని తర్వాత జ్ఞానం అంటే ఏదేంటి, ప్రపంచం ఏంటి, దీని గురించి మనం, దీనికి సంబంధించిన జ్ఞానం భగవంతుడు ఇస్తాడు. దాని తర్వాత అపోహనం, కొన్నిసార్లు మర్చిపోతుంటామే, అది కూడా భగవంతుడు ఇస్తాడన్నమాట. మరుపు. ఓకే, ఎక్కడ పెట్టాను, తాళం ఎక్కడ పెట్టాను అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సో మర్చిపోతాడు అనమాట. మొబైల్ ఎక్కడ పెట్టాను మర్చిపోతుంటాడు అనమాట. సో ఈ విధంగా మరుపు కూడా భగవంతుడు ఇస్తాడు. లేదా ఎగ్జామ్ చదువుతుంటాడు, ఆ, చాలా కష్టపడి గుర్తుపెట్టుకుంటాడు. ఎగ్జామ్ పేపర్ దగ్గరకు వచ్చేసరికి అది రాదనమాట. ఫస్ట్ వర్డ్ వస్తే సరిపోతుంది అనమాట, అదే రాదనమాట. సో అలా భగవంతుడి మరుపును కూడా ఇస్తాను మనం. కొన్నిసార్లు మరుపు చాలా ఉపయోగపడుతుంది మన యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి. ఓకే, కొన్నిసార్లు ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. కానీ నీకు అక్కడ మరుపు రావాలి, నువ్వు మరుపు ఇవ్వాలి, నువ్వు అంత క్వాలిఫైడ్ కాదనుకుంటే భగవంతుడు ఇస్- అది నీకు ఇస్తాడనమాట మరుపు. లేదా గత జన్మలో మనం చేసినటువంటి మన కర్మలు అవన్నీ కూడా భగవంతుని మర్చిపోయేటట్టు చేస్తాడనమాట. అవన్నీ గుర్తున్నాయి అనుకోండి, ఇప్పుడు ఈ జన్మలో మనం 4,000 ఫైట్ చేస్తాడు. గత జన్మలో ఎవడు నన్ను మోసం చేశాడు, ఏం చేశాడు, ఎంత అన్యాయం చేశాడు అని చెప్పేసి అవన్నీ వాళ్ళు గుర్తుకుంటే, ఈ జన్మలో ఎక్కడ, ఏ ఊరు అది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి చిన్నప్పటి నుంచి మనం, నేను పెద్ద అవ్వాలి, ఆ, నేను వెళ్ళి వాడితో ఫైట్ చేయాలి, లేదంటే అక్కడ ఉన్న సమస్యలు సాల్వ్ చేయాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారో చూడాలి, అంత తలనొప్పి అనమాట. ఇక్కడ ఫ్యామిలీ అక్కడ ఫ్యామిలీ. ఇంకా 4, 5 జన్మలు, 10 జన్మలు గుర్తు చేశాడు అనుకోండి, ఇంక అంతే మన పని అనమాట. 10 జన్మలు గుర్తు చేస్తే ఇంకా 10 జన్మల్లో 10 రకాల కుటుంబాలు, 10 రకాల దేశాలు, 10 రకాల సో అందరూ అన్ని మనిషి జన్మే కాకపోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి బిల్లిగా, ఒక్కొక్కగా, ఆవుగా ఇలా పెట్టవచ్చు, పుట్టవచ్చు అనమాట. ఇవన్నీ గుర్తుకుంటే నువ్వు పిచ్చెక్కిపోతావు అనమాట. మనం బ్రతకలేము అనమాట. అందుకే భగవంతుడు మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, అపోహనం ఇస్తాడనమాట మన మంచి కోసం. సో భగవంతుడు ఏం చేసినా మనం మంచిగా చేస్తాడనమాట. ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఓకే.
వేదైస్ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విధేయ చాహం. సో సో భగవంతుడు ఏం చెప్తున్నాడు? వేదైస్ సర్వైర్, వేదాల్లో అహమేవ వేద్యో, వేదాల యొక్క సారం ఏంటి? అహం, నన్నే తెలుసుకోవాలి. వేదాలు చదివాక నన్నే తెలుసుకోవాలి, నేనే వేదాల నుంచి తెలుసుకొనబడిన వాడినే ఉన్నాను అంటున్నాడు. వేదాంతకృత్, వేదాంతాల్ని రాసింది నేనే, కంపైల్ చేసింది నేనే. ఆ, వేదాంతకృత్ వేద విధేయ చాహం. సో వేదాల నుంచి నేనే తెలుసుకొనబడిన వాడినే ఉన్నాను. ఆబ్జెక్ట్ ఆఫ్ వేదాస్ అన్నమాట. వేదాల యొక్క ధ్యేయం, గమ్యం నేనే. సో నన్ను తెలుసుకుంటే నువ్వు వేదాలను అర్థం చేసుకున్నట్లే. నన్ను తెలుసుకోకపోతే నువ్వు వేదాలన్నీ లెఫ్ట్ రైట్ చదివినా, ముందు వెనక్కి చదివినా, ఫ్రంట్ అండ్ బ్యాక్ చదివినా, అంతా బట్టి పెట్టేసినా ఏమీ ఉపయోగం లేదు. కృష్ణుని నువ్వు తెలుసుకోలేకపోతే. కృష్ణుడే సర్వం అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, కృష్ణుడే సర్వం అనే విషయాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, కృష్ణుడే దేవదేవుడు అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, కృష్ణుడి నుంచే సమస్తం వస్తుందనే విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటావో, కృష్ణుడే సమస్తాన్ని సృష్టిస్తున్నాడు, సమస్తాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, సమస్తాన్ని నాశనం చేస్తున్నాడు, సమస్తానికి మూల కారణం ఆదిపురుషుడు, పరంపురుషుడు కృష్ణుడే అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు ఈ వేదాలు అర్థమైనట్లు అనమాట. సో ఎదురువేదం చదువుతాం, పఠనం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి చాలామంది చేస్తుంటారు. మంచిదే, కానీ కృష్ణుడిని నువ్వు పూజిస్తున్నావా? కృష్ణుని అర్థం చేసుకున్నావా? కృష్ణుడే సర్వం అనే విషయాన్ని తెలుసుకున్నావా అంటే లేదనమాట. మరీ లాభం అండి. భగవద్గీత 700 శ్లోకాలు పారాయణం చేస్తుంటారు కొంతమంది. మంచిదే భగవద్గీత పారాయణ, కానీ దాని అర్థం ఏంటి? ఇటు చెప్తున్నాడు అహం వేద. ఏం చెప్తున్నాడు? అహమేవ వేద్యో వేదాంత కృత్. వేదాంత కృత్ అంటే వేదాలను కంపైల్ చేసింది నేనే, రాసింది నేనే. వేదాంత విత్, వేదాల నుంచి తెలుసుకున్నబడిన వాడిని నేనే. అహం సర్వస్య ప్రభో, సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ఇంత క్లియర్గా చెప్తున్నాడు. ఇంత సంస్కృతం సరళమైన సంస్కృతం భగవంతుడు చెప్తున్నాడు. సర్వస్య చాహం హృది, హృది అంటే హృదయం అన్నమాట. సర్వస్య సర్వం, సర్వజీవుల హృదయాల్లో సన్నివిష్టం అంటే కూర్చోండి ఉన్నాను నేను అంటున్నాడు. మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం అంటే స్మృతి జ్ఞానం అన్నీ నేనే ఇస్తున్నాను అంటున్నాను అనమాట. అందరి హృదయాల్లో కృష్ణుడు ఉన్నాడు, ఇంకెవరు లేరనమాట. ఇంతమంది దేవతలు అందరూ చెప్తే ఎవరున్నారు? ఎవరు లేరు. కృష్ణుడే ఉన్నాడు. ఎందుకంటే కృష్ణుడే దేవుడు కాబట్టి, కృష్ణుడి యొక్క బాధ్యత అనమాట ప్రతి జీవుడిని సక్రమంగా నడిపించాలి. వాడి కోరికలు తీర్చాలి. సక్రమంగా లేదు, వాడి చెడు కోరికలు కోరుకుంటే అది కూడా తీరుస్తాడనమాట. కానీ ఎప్పుడైనా మంచి మార్గం నడవాలనుకుంటే మళ్ళీ భగవంతుడు ఉంటాడనమాట. చెడు మార్గంలో నడవాలంటే మొదటి కళ్ళు మూసుకుంటాడు అనమాట. సరే ఆయన నువ్వు చేసుకొని నచ్చింది, చెప్తుంటే మాట వినట్లేదని ఉంటాడు. కానీ పరమాత్మగా నిన్ను వదిలేయడు అనమాట భగవంతుడు. ఆ పోతే పో అని చెప్పేసి వదిలేయడు అనమాట, నీతో ఉంటాడు. నువ్వు చివరికి ఒక కుక్కగా పుట్టినా, ఒక పందిగా పుట్టినా, ఒక ఎలుకగా పుట్టినా, ఒక బల్లిగా పుట్టినా, ఒక చీమగా పుట్టినా, చివరికి మలంలో ఉండేటువంటి ఒక పురుగ్గా పుట్టినా, నీ హృదయంలో, నీ యొక్క హృదయంలో భగవంతుడు వచ్చి ఉంటాడనమాట. అంత కరుణ అనమాట భగవంతుడికి. అంత కరుణ, నిన్ను విడిచిపెట్టాడు అనమాట. మనం భగవంతుని విడిచిపెట్టేస్తున్నాం కానీ భగవంతుడు మనల్ని విడిచిపెట్టాడండి. సో అంత కరుణ అనమాట. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంత డిగ్రేడ్ అయినా, ఎంత నీచమైన స్థితికి దిగజారినా పరమాత్మ నీతో ఉంటాడు. నువ్వెప్పుడు పరమాత్మ వైపు చూస్తావు అని చెప్పేసి పరమాత్మ ఎదురు చూస్తున్నాడు అనమాట. ఇంతవరకు నీతో ఉంటూనే ఉన్నాడు అనమాట. నీ హృదయంలో ఉన్నాడు పరమాత్మ. మనకు తెలియదు అనుకుంటాం. మనం సీక్రెట్గా దొంగతనం చేస్తున్నాం, లేదంటే నా తప్పు పని చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఎవరికి తెలియదు అనుకుంటాం అనమాట. కానీ ఎవ్వరికి తెలియకుండా ఉండదన్నమాట. పరమాత్మ సాక్షి. సాక్షి కూడా కృష్ణుడు అనమాట. నువ్వు చేసే ప్రతి పనికి, పనికే కాదు, పని అంటే చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు, కానీ అది భగవంతుడికి చాలా ఈజీ. బయట వాళ్ళు నార్మల్ దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సీసీ కెమెరాస్ ద్వారా భగవంతుడు 14 సాక్షులను పెట్టాడు. సూర్యుడు, చంద్రుడు, 10 దిక్కులు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయవ్యం, 4 దిక్కులు, పైన కింద 10 దిక్కులు అనమాట. ఇవన్నీ దిక్కుల్ని పెట్టాడు. దాని తర్వాత అగ్నిదేవుడిని పెట్టాడు, గాలి దేవుడిని పెట్టాడు. గాలి లేని ప్లేస్ ఉంటుందండి. ఓకే, సూర్యుడు అంటే రాత్రిపూట ఉండడు. చంద్రుడు అంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోయి దొంగతనం చేశాను, తప్పు చేశాను. కానీ గాలి ఎక్కడ ఉంటాడు? భూదేవి ఉంటుంది. సో వీరందరూ సాక్షి అనమాట. చివరికి వీళ్ళందరూ లేకపోతే పరమాత్మ ఫైనల్ సాక్షి అనమాట. పరమాత్మ మాత్రం నువ్వు తప్పించుకోలేవు అనమాట. ఎక్కడికి వెళ్ళి ఆ, తిన్నా, ఎక్కడికి వెళ్ళి నువ్వు తప్పు చేసినా పరమాత్మ నీతో ఉంటాడనమాట. నిన్ను, నువ్వు చేసిన తప్పుకి అప్పచెప్తాడనమాట. కాబట్టి సాక్షులు అన్నీ తీసుకుని యమధర్మరాజు పనిష్మెంట్ ఇస్తాడనమాట జీవుడికి.
ఒక గురువు శిష్యులందరిని పిలిపించి మనిషికి ఒక యాపిల్ ఇచ్చి చెప్తాడండి, వెళ్ళి మీరందరూ కూడా చక్కగా ఈ యాపిల్ ఎవ్వరు లేని ప్లేస్లో వెళ్ళి తినేసి రండి, ఎవ్వరు చూడకూడదు అని చెప్పేసి అంటే అందరు పరిగెడతారనమాట. ఓ ఎవరు ఒకడు మంచం కిందకి వెళ్తాడు, ఇంకొకడు ఏదో ఆ, చెట్టు వెనకాల వెళ్తాడు, ఇంకొకడు గుహలో దూరుతాడు, ఇంకొకడు ఎక్కడికి వెళ్తారు. ఓకే, అందరూ కామ వెళ్ళి సీక్రెట్గా వెళ్ళి తినేసి వచ్చేస్తారన్నమాట. సో తినేసారంటే తినేసారు, ఒకడు మాత్రం యాపిల్ తీసుకుని వస్తారనమాట. సో అందరు తినేసారు, తినేసారంటే ఎవరు చూడలేదు, కానీ ఎవ్వరు చూడలేదు గురువుగారు అంటాం. ఒకడు మాత్రం యాపిల్ ఎలా తీసుకొని వస్తారనమాట. ఏంది నువ్వు తినలేదంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఒంటరిగా ఉండే ప్లేస్ అంటూ లేదు అంటాడు అనమాట. ఎవరున్నారు నీతో అంటే, నాతో పరమాత్మ ఉన్నాడు అంటాడు. నాతో పరమాత్మ ఉన్నాడు, నేను ఒంటరిగా ఉండేటువంటి ప్లేసు, ఎవ్వరూ చూడకుండా ఉండే ప్లేస్ ఎక్కడ లేదు గురువు గారు అంటారు అనమాట. ఓ శబాష్ అని చెప్పేసి గురువుగారు అతనికి బహుమతి ఇస్తారనమాట. నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావు శాస్త్రాన్ని అని చెప్పేసి. కాబట్టి పరమాత్మ ప్రతి జీవుడి హృదయంలో ఉంటాడు. మనం ఎక్కడ వెళ్ళినా ఎన్ని జన్మలు ఎత్తినా మనతో వస్తాడనమాట, మన మంచి కోసం అనమాట. కాబట్టి మనం పరమాత్మ వైపు తిరగాలి, దానికోసం పరమాత్మ ఎదురు చూస్తున్నాం అనమాట. నువ్వు ఎప్పుడు జపమాల పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని జపం చేస్తావో, ఎప్పుడు శరణాగతం అవుతావో, భగవంతుడు దానికోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా ఆ, భగవంతుడు మనకి స్మృతి జ్ఞానము ఆ, అపోహనం మరుపు ఇస్తున్నాడు అనమాట. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, శ్వాస తీసుకునే జీవిత గాలితో ఆ, ప్రాణవాయువు అనమాట ఇది యాక్చువల్లీ. ఆ, ప్రాణవాయువుతో కలిసి 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణింప చేస్తానంటున్నాడు. సో జీర్ణం కాకపోతే మనం తిన్నది అసలు చాలా సమస్య వస్తుందన్నమాట, అరగకపోతే. ఉమ్. సో అన్ని ద్వారాల ద్వారా నేనే తెలుసుకోబడిన వాడినే ఉన్నాను, నేనే రూపకర్తను, నేనే కంపైలర్ని వేదాంతాల్ని, నేనే వేదాన్ని తెలిసిన వాడిని. సో ఆయనే కృష్ణుడు ఎందుకు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఆయన మనం తెలుసుకుంటే ఎవరికి లాభం, మనకే లాభం అనమాట. కాబట్టి వేదాలు మనకి మంచి సరైన మార్గదర్శకాన్ని ఇస్తాయి, దాని ద్వారా మన జీవితాన్ని మనం సరైన మార్గంలో నడు నడుపుకోగలుగుతాం అనమాట. సో వేదాల్లో ఉన్న విషయాలు ఏంటంటే 3 విషయాలు అనమాట వేదాల్లో: సంబంధము, అభిధేయము, ప్రయోజనం అంటారండి. సంబంధ జ్ఞానం అనమాట. మనము భగవంతుడికి సంబంధం ఏంటి, మనం భగవంతుడి యొక్క దాసులం, భగవంతుడు యొక్క మన ప్రభు, భగవంతుడి స్వామి, అతని సేవ చేయడం మన యొక్క సంబంధం. అభిధేయం అంటే ఆ సేవ ఎలా చేయాలి, అదే భక్తి సేవ, భక్తియుక్త కర్మ అనమాట. ఏ విధంగా డివోషనల్ సర్వీస్ భక్తి చేయాలనేది అభిధేయం అనమాట. ఓకే. సో శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, భగవంతుడి గురించి వినాలి, భగవంతుడికి సంబంధించిన శాస్త్రాలు అధ్యయనం చేయాలి, భగవంతుడి నామాన్ని జపించాలి, భగవంతుడి ఆరాధన చేయాలి, భగవంతుడికి నమస్కారం చేయాలి, భగవంతుడి యొక్క భక్తులతో సాంగత్యం చేయాలి. ఇది అభిధేయం అనమాట. ప్రయోజనం అంటే చివరికి ఈ భక్తి చేస్తే వచ్చే లాభం ఏంటంటే నువ్వు చివరికి భగవద్ధామానికి వెళ్తావు, భగవంతుని చేరుకుంటావు అనమాట. ఇవి వేదాలు చెప్పేవన్నమాట. ఈ 3 విషయాల గురించి వేదాలు చెప్తాయన్నమాట. ఉమ్. ఓకే. దాని తర్వాత చివరికి ఆ, చివరి 3 శ్లోకాల్లో భగవంతుడు మొత్తం సారాన్ని చెప్తున్నాడు అనమాట. ఓకే. సో 2 రకాల జీవులు ఉంటాయని చెప్తున్నాడు భగవంతుడు: క్షర అక్షర జీవులు అనమాట. ఈ క్షర అక్షర జీవులు అవేంటివి, అవి ఎవరు అంటే ఉమ్, దా ఇమో పురుషో లోకే క్షరా చాక్షర ఏవ చ, క్షరా సర్వాణి భూతాని కూతస్థోక్షర ఉచ్యతే. 2 రకాల అవ్యయ క్షర అక్షర. అంటే క్షర అంటే నాశనం అయ్యేవి, నాశనం అవ్వను అనమాట. 2 రకాలు అనమాట జీవులు. లేదా పతనం అయ్యేవి, పతనం అవ్వను అనమాట. సో ఆధ్యాత్మ లోకంలో ఉండేటువంటి జీవులు పతనం కారు, ఎప్పుడూ అలాగే ఉంటారు అనమాట. ఈ లోకంలో ఉండేవాళ్ళు పతనం అవుతారనమాట, పతనమైనటువంటి జీవులు అనమాట. కాబట్టి వీళ్ళని క్షర అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సో దీనికి అతీతంగా, ఇద్దరికి అతీతంగా ఇంకొకరు ఉన్నారన్నమాట. ఎవరిది? ఉత్తమ పురుషుడు అనమాట. ఉత్తమ పురుషస్తన్య పరమాత్మేతి ఉదారిత యో లోకాత్రయమావిశ్య
విభర్తి అవ్యయ ఈశ్వర. ఆ, వీరిద్దరికి అతీతంగా ఒక గొప్ప పరమాత్ముడు గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతను ఎవడు? భగవంతుడు అన్నమాట. కాబట్టి అతను మూడు లోకాల్లో ప్రవేశించి వీటన్నిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే. సో దాని తర్వాత యస్మాత్ యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమ. సో నేను వీటికన్నిటికి అతీతమైన వాడిని కాబట్టి ఆ, ఎవరికి? అక్షర జీవులకు అతీతమైన వాడిని కాబట్టి నేను చాలా గొప్పవాడిని. నేను ఈ లోకాల్లోనూ వేదాల్లోనూ ఆదిదేవుడిగా పూజింపబడుతున్నాను అని చెప్తున్నాడు. పురుషోత్తముడుగా పూజింపబడుతున్నాను. వేదాల్లో పురుషోత్తముడు భగవంతుడు అన్నమాట. ఓకే. పురుషోత్తముడుగా వేదాలు భగవంతుని వర్ణిస్తున్నాయి. ఎందుకంటే అక్షర జీవులకు అతీతమైన వాడు కాబట్టి. ఓకే. క్షరజీవులు అక్షరజీవులు హనుమంతులు లాంటి భగవద్భక్తులు మహాభక్తులు భౌతిక సంసారంలో కర్షిస్తూ భగవంతుని పూర్తిగా మర్చిపోయినటువంటి జీవులు అనమాట క్షరజీవులు అంటే. ఈ విధంగా జీవుల్లో అన్ని జీవులు లోపాలు కలిగి ఉంటారు భౌతిక సంసారంలో. ఎందుకంటే భగవంతుడితో విడిపోయి దూరంగా ఉన్నారు కాబట్టి. కానీ ఆధ్యాత్మ లోకంలో ఉండే జీవులు వాళ్ళకి ఏమీ లోపాలు ఉండవు అనమాట. పర్ఫెక్ట్గా ఉంటారు అన్నమాట అన్ని విధాలుగా. వాళ్ళు ఎలాంటి కల్మషం అనేది ఉండదన్నమాట. అలాంటి ఈ కల్మషం లేకుండా చాలా పరిశుద్ధంగా చాలా అమాయకంగా ఎలాంటి మోస ప్రవృత్తి లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు భగవంతుడితో ఉండే అదృష్టం అవకాశం ఉందన్నమాట వాళ్ళకి. కాబట్టి జీవుడు కూడా ఎప్పుడైతే భక్తి చేసి చాలా ఆ, నిజాయితీగా చాలా నిస్వార్థంగా చాలా అమాయకంగా ఆ, తయారవుతాడో అప్పుడే వ్యక్తి భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందుతాడనమాట. భగవంతుడు చాలా ప్యూర్ కాబట్టి ఏ జీవుడైతే భక్తి చేసి చాలా ప్యూర్ అవుతాడో అప్పుడు ఆ వాడు కూడా భగవంతుడి దగ్గర వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ప్యూర్ అవ్వనంత వరకు ఈ సంసారంలో తిరుగుతూ ఉండాలన్నమాట. కాబట్టి రెండిటితో పాటు అదే పరమాత్మ ఉన్నాడు. దాని తర్వాత ఎవరైతే ఈ పరమాత్మని యోమాం ఏవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఎవరైతే నిన్ను దేవదేవుడిగా తెలుసుకుంటారో సందేహం లేకుండా, ఎవరైతే ఆ, ఎవడైతే తెలుసుకుంటారో ఆ సందేహం లేకుండా దేవదేవుడిగా, ఆ వ్యక్తికి అన్నీ తెలుసు అంట. అన్ని విషయాలు తెలిసినవాడు అవుతాడంట. కాబట్టి ఆ వ్యక్తి నా యొక్క స్- భక్తి సేవలో నియుక్తుడై ఉంటాడు అంటున్నాడు భగవంతుడు. అంటే భగవంతుడు దేవదేవుడు, భగవంతుడి నుంచి సృష్టి అంతా జరుగుతుందనే విషయాన్ని నువ్వు తెలుసుకొని అర్థం చేసుకొని సాక్షాత్కారం పొందితే, పూర్తిగా విశ్వాసం నీకు వస్తే నువ్వు సర్వము తెలిసిన వాడివి అవుతావని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుని తెలుసుకుంటే సర్వం తెలిసినట్టే. యస్మిన్ విజ్ఞాతే సర్వం ఏవం విజ్ఞాతం భవతి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎవరిని తెలుసుకుంటే సర్వం తెలిసినట్టే. అతనే భగవంతుడు అనమాట. కాబట్టి కృష్ణుని తెలుసుకుంటే నువ్వు సర్వం తెలుసుకున్నట్లే. అందువల్ల నా భక్తి సేవలు నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఓ పాపరాజుడైన అర్జున, ఇది వేద గ్రంథాల్లో ఉండేటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయం అనమాట. ఇది నీకు నేను చెప్తున్నాను ఇప్పుడు. దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు తెలివైన వారు అవుతారు, వాళ్ళు పరిపూర్ణత కూడా పొందుతారని భగవంతుడు చెప్తున్నాను అనమాట. ఓకే. సో ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ముక్తం మయా అనగా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాం స్యాత్ కృతాకృత్యశ్చ భారత. ఆ, ఎవరైతే ఇది రహస్యమైనటువంటి వేదాల్లో ఉండే రహస్య జ్ఞానాన్ని తెలుసుకుంటారో, అది ఈ రహస్య జ్ఞానాన్ని నీకు నేను చెప్తున్నాను. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వ్యక్తి తెలివైనవాడవుతాడు. అతని యొక్క అతను చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అంటున్నాడు భగవంతుడు. ఓకే. ఈ విధంగా ఆ, స్వచ్ఛమైనటువంటి జీవితం అంటే భగవంతుడి యొక్క భక్తి సేవలో ఎంగేజ్ అవ్వడం అనమాట. భగవంతుడు సర్వము అని తెలుసుకోవడం, భగవంతుడి సేవలో ఎంగేజ్ అవ్వడం ప్యూర్ లైఫ్ అనమాట, స్వచ్ఛమైనటువంటి జీవితం. ఓకే. సో ఈరోజు మనం తిరుగనాల గురించి చర్చించుకున్నాం. ఈ విధంగా 14 అండి. సో
సో ఈ విధంగా మనం ఇక్కడ మిస్టేక్ పడింది ఈ పేజ్. ఓకే. ఎనీవే ఈ భౌతిక ప్రపంచం అనేది హోటలా లేదంటే హాస్పిటలా? హెచ్ అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఏంటండి? హాస్పిటల్ లాంటిది. ఈ హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం మనం? ఎంజాయ్ చేయడానికి వెళ్తామా? లేదు, ట్రీట్మెంట్ కోసం వెళ్తాం అనమాట. మనకు సమ్ ప్రాబ్లం ఉంది, వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే డాక్టర్ ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి. మనకు నచ్చింది చేస్తామంటే కుదరదు అనమాట. నచ్చిన మెడిసిన్ తీసుకుంటామంటే కుదరదు అనమాట. కాబట్టి భౌతిక ప్రపంచంలో మనకు నచ్చినట్టు ఉంటామంటే కుదరదు అనమాట. గురువు, శాస్త్రము, భగవంతుడు చెప్పినట్టు మన జీవితాన్ని నడుచుకుంటే మనం వ్యాధి నుంచి బయటపడతాం. దాని తర్వాత చక్కగా బయటకు వచ్చి హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు అనమాట. లేదు, హాస్పిటల్లో నాకు నచ్చిన మెడిసిన్ నేను తీసుకుంటా, నాకు నచ్చితే ఇంజెక్షన్ యాక్సెప్ట్ చేస్తా, నాకు నచ్చకపోతే యాక్సెప్ట్ చేయను అని డాక్టర్ నేను సలహాలు ఇస్తాను అంటే కుదరదు అనమాట. కాబట్టి ఇది హోటల్ ఏం కాదు, నువ్వు వెళ్ళి ఆర్డర్ చేసి నచ్చింది ఆర్డర్ పెట్టుకొని తినడానికి. సో భౌతిక ప్రపంచం అనేది హాస్పిటల్ లాంటిది. దాని తర్వాత ఆ, ఈ భౌతిక ప్రపంచం అనేది బానియన్ ట్రీ, ఒక అశ్వత్థ చెట్టుతో పోల్చడం జరిగింది. ఈ అశ్వత్థ చెట్టు అనేది దీని యొక్క ఆరంభం ఎక్కడ ఉంటుందో, ఆది ఎక్కడ ఉంటుందో, అంతం ఎక్కడ ఉంటుందో తెలియకుండా విస్తరిస్తూ పోతుంది అనమాట. కాబట్టి భౌతిక సంసారంలో మనం ఆధ్యాత్మ లోకం నుంచి ఎప్పుడు ఎక్కడికి వచ్చామో తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు, ఎన్ని జన్మల్లో ఎన్ని కర్మలు చేసామో తెలియదు. ఆ కర్మల యొక్క ఫలితాలు జన్మ జన్మలకు అలా అనుభవిస్తూ వస్తూ ఉన్నాం అనమాట. మళ్ళీ కొత్త జన్మనెత్తడం, మళ్ళీ కొత్త కోరికలు, కొత్త కర్మలు, ఈ విధంగా దీనికి అంతం లేకుండా మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి మళ్ళీ చెట్లుగా మలుచినట్లు ఇలా మనం ఈ సంసారంలో అసలు తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో దీన్ని కట్ చేయాలి. ఈ మర్రి చెట్టుని కట్ చేయాలంటే మంచి గొడ్డలు కావాలన్నమాట. ఆ గొడ్డలే వైరాగ్యం అనమాట. సో వైరాగ్యం పెంచుకోవాలన్నమాట. సో వైరాగ్యం పెంచుకోవాలంటే భగవంతుడి పట్ల ఆసక్తి అనేది రావాలి. కాబట్టి ఈ చెట్టు ఎలా ఉంది, చెట్టు యొక్క ఎంత మొదలు ఎక్కడ ఉంది అన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ త్రిగుణాలు అనేవి ఈ చెట్టుకి నీళ్ళు అనమాట. ఈ త్రిగుణాల ప్రభావంలో మనం ఉండకుండా ఉంటే దానికి చెట్టుకి నీళ్ళు రాకుండా ఉంటాయి, చెట్టు ఎండిపోతుంది అనమాట. ఎండిపోయిన చెట్టుని కొట్టేయడం ఇంకా చాలా ఈజీ అనమాట. కాబట్టి సో అశ్వత్థం ప్రాహురవ్యయం చాలా పవర్ఫుల్ వృక్షం అనమాట. అంటే కర్మబంధనమే ఈ మర్రి చెట్టు అనమాట. మన కర్మబంధనం మర్రి చెట్లులాగా ఊడలు, మళ్ళీ చెట్లు, మళ్ళీ ఊడలతో అలా విస్తరించిపోతూ ఉందన్నమాట. దీన్ని కట్ చేయాలంటే యాక్స్ కావాలి. ఆ యాక్స్ గొడ్డలి, ఆ గొడ్డలి వైరాగ్యం అనమాట. సో వైరాగ్యాన్ని మనం పెంపొందించుకోవాలంటే భౌతిక సంసారాన్ని అర్థం చేసుకొని ఈ భౌతిక సంసారం నుంచి కర్మల్ని మనం ఆ, సంసారంలో మనం ఏ కర్మలు చేయకూడదు, సకర్మ లేదా వికర్మ రెండు చేయకూడదు అనమాట. అకర్మ చేయాలి అంటే భక్తియుక్త సేవ చేయాలి. మనం ఏం చేసినా భగవంతుడి కోసం చేయాలి. మన కర్మ ఫలితాలను భగవంతుడికి సమర్పణ చేయాలి. మన ఇంద్రియ భోగం కోసం మనం వాడుకుంటే మళ్ళీ కర్మ ఫలితం నువ్వు కర్మ బంధంలో పడతాం అనమాట. ఎందుకంటే నీకు కోరికలు ఉన్నాయి కాబట్టి, ఇంద్రియాన్ని సంతృప్తి చేసుకునే కోరికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రకరకాల బంధ కర్మ జన్మలను ఎత్తాల్సి వస్తుంది అనమాట. కానీ మనం భగవంతుని సంతృప్తి చేయాలి, భగవంతుడి సేవకు అంకితం అవ్వాలి, భగవంతుడికి సంతృప్తిని ఇవ్వాలి అనేవి నువ్వు పెట్టుకుంటే నీకు కావాల్సినంత భగవంతుడు చూసుకుంటాడు. నీకు ఆనందం అన్నీ భగవంతుడు ఇస్తాడు అనమాట. మనం ఏంటి ఇప్పుడు స్వార్థపూరితంగా ఉన్నాం అనమాట. నేను కష్టపడిన కష్టము, నేను చేసిన ప్రతి కర్మ ఫలితం నేనే ఎంజాయ్ చేయాలి, భగవంతుడికి నేను ఏమి ఇవ్వను అనే అనే విధంగా జీవులందరూ ఉన్నారన్నమాట. కాబట్టి భగవంతుడు ఒకటి చెప్తున్నాడు, మనం ఇంకోలా ఆలోచిస్తున్నాం అనమాట. భగవంతుడు నేను ఎందుకు ఎందుకు ఇవ్వాలండి, అంత నాది కదా, నేనే చేస్తున్నాగా అని అనుకుంటున్నాడు జీవుడు. అందుకే భగవంతుడు చెప్తాను, నువ్వేం చేయట్లేదు, సూర్యరశ్మి ఇచ్చేది నేనే, చంద్రుని వెన్నెలు ఇచ్చేది నేనే, అన్ని ఫలాల్లో, ఫ్రూట్స్లో, లేదంటే ఈ వెజిటబుల్స్లో, కూరగాయలు అన్నీ ఇచ్చేది నేనే, వాటిలో టేస్ట్ రుచి అన్నీ పెట్టేది నేనే, నువ్వు తిన్న తర్వాత అది జీర్ణం చేసేది నేనే. అంతా భగవంతుడు చేస్తుంటే మనమే అనుకుంటున్నాం నా శక్తి, నా ఎనర్జీ అంత నేను చేస్తున్నా, నేను అని మహంభావంతో మనం అనుకుంటున్నాం అనమాట. అందుకే భగవద్గీతలో ఇవన్నీ చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు చేసేది ఏమీ లేదు అక్కడ. పంటలు చేసేది భగవంతుడే, వర్షాన్ని ఇచ్చేది భగవంతుడే, భూమి సృష్టించింది భగవంతుడే, ఫలాలు ఇచ్చింది భగవంతుడే, కూరగాయలు ఇచ్చింది భగవంతుడే, దాన్ని వండడానికి అగ్ని ఇచ్చింది భగవంతుడే, వండిన తర్వాత నువ్వు తిన్న తర్వాత నువ్వు తినడానికి పళ్ళు ఇచ్చింది భగవంతుడే, టీత్ ఇచ్చింది భగవంతుడే, లోపల డైజెస్ట్ చేస్తున్నది భగవంతుడే అనమాట. సో ఇంక నీదేముంది అక్కడ, మనదేమీ లేదనమాట. కాబట్టి కాబట్టి ఈ శరీరం భగవంతుడి చెందుతుంది. ఈ శరీరంతో భగవంతుడి సేవ చేయాలి. ఓకే, చక్కగా భగవంతుడికి అలంకారం చేయాలి, చక్కగా భగవంతుడి నామాన్ని జపించాలి, చక్కగా భగవంతుడికి ఆ, రకరకాల సేవలు అందించాలి, ప్రత్యేకంగా భగవంతుడి నామాన్ని జపించాలి. అన్నిటికన్నా ముఖ్యం ఇదనమాట. భగవంతుడి నామాన్ని జపిస్తే మన హృదయంలో ఉండేటువంటి స్వార్థం ఏదైతే ఉందో అవన్నీ పోతాయన్నమాట.
స్వార్థ కోరికలు అన్నీ పోతాయి అన్నమాట. అప్పుడు మనకు మంచి ఆలోచనలు, మంచి భావన వస్తుంది. దాంతో స్లోగా మనం సేవలు ఎక్కువ చేయగలుగుతాం అనమాట. నామం చెప్పించుకుంటా ఓన్లీ సేవలు చేస్తే 4 రోజులు చేస్తాం, మళ్ళీ అయిపోతాం అనమాట. మళ్ళీ స్వార్థం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట, కుక్కతో కొంకర్లాగా. కాబట్టి నామాన్ని జపించి మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రతిరోజు మనం శ్రవణం చేయాలి, ప్రతిరోజు గీత భాగవతాలు వినాలి, ఆ, చదవాలి, భగవంతుడు ఈ నామం చేయాలన్నమాట. ఇవి ఫస్ట్ చేశాక భక్తుల సాంగత్యంలో చేయాలన్నమాట. నిత్యం భక్తులు సాంగత్యంలో మనం చేస్తూ ఉంటే స్లో స్లోగా మనకి మన జీవితం అనేది మనకు తెలియకుండానే మారిపోతుంది అనమాట. అతి త్వరలోనే మారిపోతుంది అనమాట. కానీ మనకి ఆ నమ్మకం ఉండాలి. మనం అట్లీస్ట్ ప్రయత్నించాలి. ఇందులో లాస్ ఏమి లేదనమాట. ప్రయత్నం చేయాలని ఎలాంటి లాస్ ఏమి లేదు. మనం ఫీజు కట్టట్లేదు దీనికి. అంత ఫ్రీగానే ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తే మనకి అర్థమవుతుంది అనమాట ఎంత గొప్పది భగవద్గీత జ్ఞానం అనేది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్స్ లేకపోతే మనం ఇప్పుడు ఆపేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, చెప్పండి మరి. భగవంతుడికి ఏమీ అవసరం లేదు అని అనుకున్నాం కదా మనం, ఆయనకి ఏం అవసరం లేదని. ఉమ్, మరి మరి ప్రతి జన్మలో మనతో ఉండాల్సిన అవసరం ఆయనకి ఏంటి ప్రభుజీ? ఆ, సో భగవంతుడి మనతో ఉండాల్సిన అవసరం ఏముంది అంటే, ఆ, తల్లిదండ్రులు ఉన్నారండి. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు. ఎందుకంటారు అంటే, పిల్లలుంటే కుటుంబంలో అందంగా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని కంటారు, మహా అయితే ముగ్గురిని కంటున్నారు. గతంలో 8 మంది, 9 మంది, 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అందరూ తెలిసిందే. సో భగవంతుడు కూడా 10 మంది ఎందుకంటారు, 10 మందిని వాళ్ళు మెయింటైన్ చేయగలరు అనమాట. కన్నా కూడా 10 మంది కన్నా ఎక్కువ కనలేరనమాట. 20 మందిని, కొంతమంది ఎక్కడో రికార్డులు ఉండొచ్చు. అంటే ప్రపంచంలో చూస్తే 20 మందిని కన్నారు, 30 మందిని కన్నారు కూడా ఉండొచ్చు. బట్ జనరల్గా 10, 11 వరకు మనం వినే ఉంటాం అన్నమాట. సో ఎందుకంటారు పిల్లలు అంటే, సో కుటుంబంలో ఓన్లీ భార్య భర్త అంటే బోరింగ్గా ఉంటుంది అనమాట. పిల్లలు ఉంటే చాలా చక్కగా ఆనందంగా అందంగా ఉంటుంది. అందరితో చక్కగా ఆ, ఒక అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంటుంది కాబట్టి కుటుంబం చక్కగా ఉంటుంది. కోర్స్ ఈ మోడర్న్ సొసైటీలో ఎంత పిల్లలు తల్లిదండ్రులు అస్తవ్యస్తం ఎక్కడెక్కడో పోయి ఎక్కడెక్కడ ఉంటున్నారు, అది వేరే విషయం. బట్ కానీ జనరల్గా గతంలో తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి కుటుంబంలో ఉండేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. సో అదేవిధంగా భగవంతుడు మనందరిని ఎందుకు సృష్టించాడంటే, మనతో ప్రేమని ఆదాన ప్రదానం చేసుకోవడం కోసం మనం సృష్టించాడు. సో ఆ విధంగా మనము హ్యాపీగా ఉంటాము, భగవంతుడు హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు తల్లిదండ్రులు 10 మంది పిల్లలు ఉన్నారు. 4, 5 పిల్లలు, 5, 6 పిల్లలు చక్కగా వింటారు, మాట వింటారు, చెప్పింది చేస్తారు. 5, 6 పిల్లలు ఐ డోంట్ కేర్ గెట్ లాస్ట్ అంటే, మీ మాట ఏంటంటే సరే పో నీ ఇష్టం అని చెప్పేసి అంటారు అనమాట. అయినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయినా, తల్లిదండ్రులు వెళ్ళిపోయినా తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఏదో విధంగా అవసరమైతే ఏదో విధంగా ఏదైనా తినడానికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సరేలే వాళ్ళ మాట వినకపోయినా కనీసం వాళ్ళు బాగుండాలి అని ఏదో విధంగా ప్రయత్నం చేస్తుంటారు లేదా. మన మాట వినకపోయినా, మన దగ్గరికి రాకపోయినా వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటారు లేదా, అనుకుంటారు. కాబట్టి అదేవిధంగా భగవంతుడు కూడా అంతే అనమాట. అక్షర జీవులు, అక్షర జీవులు అందరూ అక్కడ ఉంటారు. క్షర జీవులు ఇక్కడ ఈ లోకంలో ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా భగవంతుడితో ఏకీభవించక దూరంగా ఉండాలి, భగవంతుల్లాని ఇక్కడ ఇమిటేట్ చేయాలి, భగవంతుని అనుకరణ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు భగవంతుడు. కరుణతో ప్రేమతో మనల్ని మార్చాలని, మళ్ళీ మనల్ని భగవంతుడి దగ్గర తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేయడానికి భగవంతుడు వస్తాడనమాట. ఈ విధంగా వచ్చి మనతో ఉంటాడనమాట. ఎంతకాలం నువ్వు ఇక్కడ ఉంటావో చూస్తాను అని చెప్పేసి ఉంటాడనమాట. సో మనం లేకపోయినా భగవంతుడికి అవసరం లే. కొన్ని లక్షల కోట్ల జీవులు ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కానీ అది చాలు భగవంతుడు. కానీ మన మంచి కోసం భగవంతుడు మనం సృష్టించాడు కాబట్టి మన మంచి కోసం మనల్ని మనం మారుతామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. మారితే ఓకే, మారకపోయినా భగవంతుడు మారినంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఎప్పటికైనా మనం మారి భగవంతుడికి వెళ్ళాల్సిందే.
అది. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ప్రభుజీ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే శ్రీమద్ కృష్ణ భగవ భక్తి. ఆ, ఆ, భక్తి అనేది భక్తుల సాంగత్యంలోనే చేయాలి అని చెప్పారు కదా, జపమైనా ఏదైనా. ఆ. కానీ మాకు భక్తుల సాంగత్యంలో జపం చేయడానికి అవకాశం కలగట్లేదు ప్రభుజీ. అప్పుడు ఏం చేయాలి? మాకు ఇంట్లో ఒంటరిగా చేస్తుంటే నిద్ర వస్తుంది, లేదా ఏదో ఒక పని గుర్తొస్తూ ఉంటది. మ్మ్. భగవంతుడు మనం ప్రార్థన చేయాలి. భగవంతుడు ప్రార్థన చేస్తే ఆ, భక్తుల అసోసియేషన్ ఇస్తాడు. మనం ఉన్న సిచ్యువేషన్లో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే సీరియస్గా భగవంతుడు భక్తుల అసోసియేషన్ అనేది ఇస్తాడనమాట. సో ఆ, మనం ప్రార్థన చేయాలి భగవంతుడికి. మనం సిన్సియర్గా ప్రార్థన చేస్తే భగవంతుడు ఏదో విధంగా అరేంజ్మెంట్ అనేది చేస్తాడనమాట. సో మనలాంటి భక్తులు చాలామంది అప్పుడు ఉంటారు. అప్పుడు అందరు కలిసి అసోసియేషన్ అనేది ఉంటుంది. ఆ విధంగా చేయొచ్చు అనమాట. కాబట్టి మనం సిన్సియర్గా ప్రార్థన చేస్తే భగవంతుడు అసోసియేషన్ అనేది కంపల్సరీ ఇస్తాడు. జపం చేసిన వాళ్ళందరికీ భగవంతుడు అసోసియేషన్ ఇస్తాడంట. సో అజామరుడు నారాయణ 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 అన్నాడు కాబట్టి వెంటనే విష్ణుదత్తులు వచ్చేసారనమాట. కాబట్టి విష్ణుదత్తులు వచ్చిన తర్వాత నామం గురించి వాళ్ళ నుంచి నామం యొక్క మహాత్మ గురించి విష్ణుదత్తుల నుంచి వింటారు. అజాముడు వింటాడు. అప్పుడు ఈ విధంగా వాళ్ళ సాంగత్యం దొరికిందనమాట. వాళ్ళ సాంగత్యంలో పూర్తిగా అజామినుడు మారిపోతాడనమాట. కాబట్టి నామం మనం సిన్సియర్గా జపం చేస్తే టైం పట్టచ్చు, బట్ భగవంతుడు అసోసియేషన్ అనేది ఇస్తాడనమాట. సిన్సియర్గా ఉంటే మనం ఎక్కడైనా జపం చేయొచ్చు అనమాట. ఆన్లైన్లో కూడా అసోసియేషన్ మనం కొంతవరకు తీసుకోవచ్చు. భక్తులందరూ కలిసి జపం చేయొచ్చు. జాయిన్ అయ్యి జూమ్లో అందరూ చేస్తుంటారు. 5 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. బట్ మనకు తెలిసిన భక్తులతో చేస్తుంటే మనకి ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. తెలియని వాళ్ళంటే ఎక్కడో వాళ్ళతో చేస్తే ఓకే, ఏమీ లేనప్పుడు ఎవరు లేని వాళ్ళకి ఓకే, బట్ తెలిసిన భక్తులతో కలిసి జపం చేసుకుంటే మనకి కొద్దిగా ఇన్స్పిరేషన్ అనేది వస్తుందన్నమాట. సో కొద్దిగా ఎక్కువ మంది భక్తులు ఉంటే ఆ, ఆ, చూద్దాము. ఎక్కువ మంది భక్తులు రెగ్యులర్గా జాయిన్ అవుతుంటే అప్పుడు నేను కూడా ఆన్లైన్లో చేస్తాను జపం. ఆ, అంతవరకు ఆ, తక్కువ మంది భక్తులు ఉన్నప్పుడు అందరు కలిసి చేసుకోవచ్చు అనమాట జపం. ఇంట్లో అయినా మనం ఎక్కడైతే జపం చేస్తాం ఆ ప్లేస్ చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాన్ని ఏమంటారంటే సేక్రెడ్ స్పేస్ అంటారనమాట. అంటే మన ఇంట్లో డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేస్ ఒకటి ఉండాలన్నమాట, ఎక్కడో దగ్గర అనమాట. అలాంటి ప్లేస్ మనం వెతుక్కోవాలి. ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయరు. అక్కడ మొబైల్ తీసుకెళ్ళకూడదు, ఏం తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మొబైల్ తీసుకెళ్ళినా కోర్స్ ఆన్లైన్ జపాన్కి ఈరోజు మొబైల్ కంపల్సరీ అయిపోయింది. బట్ ఆ టైంలో వాట్సాప్ చెక్ చేసుకోవడం, ఏమి యూట్యూబ్ ఏమి చేయకూడదు అనమాట. ఓన్లీ జస్ట్ జపం. ఇంకా పట్టుదలతో మనం జపం చేయాలి, ఇంకేం చేయకూడదు అనేటువంటి దీంతో ఉండాలన్నమాట. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కోరికలు అన్నిటికీ మూలం అంటారు, కోరికలే ఉండకూడదు అంటారు కదా. ఆ, మరి కోరికలు లేకుండా మానవ జన్మలో కొంతమంది ధర్మబద్ధమైన కోరికలు ఉండొచ్చు అని అంటారు కదా. అసలు కోరికలకి, ధర్మబద్ధమైన కోరికలకి ఏంటి, ఏదైనా అసలు కోరికలే ఉండకూడదా, ధర్మబద్ధమైన కోరికలు ఉండొచ్చా అని అదే అంటారు. ప్రభుపాద చెప్తారన్నమాట. ఏంటంటే కోరిక లేకుండా ఏ జీవుడు ఉండలేడు అనమాట. ఏ జీవుడు కోరిక లేకుండా ఉండడం అనేది అసలు అసాధ్యం అనమాట. ఎవ్వడు ఉండలేడంట కోరిక లేకుండా. కాబట్టి మన ఆధ్యాత్మిక చింతనలో లేము కాబట్టి, ఆధ్యాత్మికమైనటువంటి మన భక్తి పట్ల మనకి ఎలాంటి అవగాహన లేదు కాబట్టి భౌతికమైన కోరికలన్నీ మనం పెట్టుకుంటున్నాం అనమాట. కాబట్టి కోరికలను మనం మార్చుకోవాలంటారు ప్రభుపాదులు. కోరికలను మనం మార్చుకోవాలన్నమాట. ఓకే, మనకు మంచి బట్టలు వేసుకోవాలని ఉంది. అప్పుడు ఆ కోరిక, ఆ బట్టలు వేసుకుంటే మనం దానికోసం ప్రాకులాడితే అది భౌతికం అయిపోతుంది అనమాట. భగవంతుడి మంచి బట్టలు వేయాలని చెప్పేసి మనం ఆలోచించాలన్నమాట. భగవంతుడి మంచి బట్టలు వేయాలి. మనం డెకరేట్ చేసుకోవాలనుకుంటాం. మనం డెకరేట్ చేసుకోవాలని మనల్ని మనం డెకరేట్ చేసుకునే దానికన్నా భగవంతుడు బాగా డెకరేట్ చేయాలనే భావన వస్తే, భగవంతుని మనం డెకరేట్ చేస్తే ఆ కోరిక మనలో పోతుందంట. అంటే ఆ కోరిక అనేది భగవంతుని అందంలో, భగవంతుని అందంగా చూడటంలోనే మనకి ఆ, పోతుంది అనమాట. కోరిక తెలియకుండానే మనం బాగా తినాలని ఉందనుకోండి, భగవంతుడికి మంచి భోగం పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి భగవంతుడికి సమర్పణ చేసి భగవంతుడు తినాలనే భావంతో భగవంతుడు సమర్పణ చేస్తే స్లోగా మనకు కూడా తినాలనే కోరిక పోతుంది అనమాట. కోర్స్ మనం తింటాం మహాప్రసాదం, బట్
మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే భగవంతుని సాటిస్ఫై చేయాలి, భగవంతుని వండి పెట్టాలనే కోరిక మనం డెవలప్ చేసుకుంటే 100% మనకి ఇవన్నీ తినాలనే కోరిక అనేది పోతుంది అనమాట. సో భగవంతుడు పెట్టడంలోనే మనకు ఆనందం వస్తుంది అనమాట. కాబట్టి మనకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా మనం ఏం చేయాలి, భగవంతుడికి భగవంతుడి వైపు మళ్ళించాలన్నమాట. అంటే భౌతికాన్ని ఆధ్యాత్మికంగా మనం మలుచుకోవాలి అంతే. ఓకే. సో కాబట్టి డబ్బు ఎక్కువ సంపాదించిన ఓకే, డబ్బు ఎక్కువ సంపాదించాలంటే ఏం చేస్తారు? డబ్బు ఎక్కువ సంపాదించి ఇంద్రియ భోగం చేసుకుని డబ్బు ఎక్కువ సంపాదించి ఒక మంచి ఆలయం నిర్మించు కృష్ణుడికి. ఓకే. లేదంటే మంచి భగవద్గీత చెప్తున్నాను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఆ, లేదంటే ఏదైనా సమాజానికి, లోకానికి, లేదంటే భగవంతుడిని గ్లోరిఫై చేయడం కోసం సంథింగ్ ఏదైనా చేసి ఆ కష్టాన్ని, మన కోరికల్ని భగవంతుడి మళ్ళించడానికి ప్రయత్నించాలన్నమాట. సో కోరికలు అనేవి కంపల్సరీ ఉంటాయి. ఎవ్వరూ కోరికలు లేకుండా ఉండరు. కోరికలు ఉండాలి, కానీ ఆధ్యాత్మిక కోరికలుగా వాటిని మనం మార్చుకోవాలన్నమాట. కాబట్టి లౌల్యం, చాలామంది గ్రీడ్ ఉంటుంది అదే. కాబట్టి ఆ లౌల్యాన్ని కృష్ణ భక్తి కావాలి, కృష్ణ భక్తుల సాంగత్యం కావాలి, కృష్ణ నామం జపించాలి, ఈ విధంగా ఎక్కువ నామం జపించాలి అనేటువంటి కోరిక, ఎక్కువ శ్రవణం చేయాలి, ఎక్కువ చదివేయాలి, ఎక్కువ సాధన చేయాలి, ఎక్కువ సేవ చేయాలి అనే భావన మనం పెంచుకోవాలన్నమాట. పెంచుకుంటూ ఈ విధంగా మనం ఆ, ఆ ఆ లౌల్యాన్ని కృష్ణ భక్తిలోకి మనం డైవర్ట్ చేయాలన్నమాట. ఆ విధంగా కోరికలు మనం కోరికలు ఉంటాయి పోవు, కానీ కోరికల్ని కృష్ణుని కోసం కోరుకోవాలని. హరే కృష్ణ ప్రభు. ఆ, హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ప్రభుజీ, కర్మ ఎలాంటిది చేయాలి? ఆ, మనం చేసే కర్మ ఎలా? అదే కర్మ అంటే మనం అదే అకర్మ చేసిన ఆ, కర్మ చే కర్మ చేసిన, వికర్మ చేసిన. వికర్మ అంటే చెడు కార్యాలు అన్నమాట. చెడు కార్యాలు చేస్తే అది చెడు చెడుగా మనల్ని ఆ ఆ చెడు యొక్క ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. లేదా ఆ, సకర్మ అంటారు. కర్మ చేసిన, సకర్మ చేసిన, అది దానికోసం మళ్ళీ అంటే మంచి పనులు చేసిన, చెడు పనులు చేసిన రెండింటికి మనం కర్మను అనుభవించాల్సి వస్తుంది అనమాట. అందుకే మళ్ళీ జన్మ తీసుకోవాలి. కానీ అకర్మ చేయాలి. అకర్మ అంటే భక్తి సేవ అనమాట. ఒకే మనం ఇంట్లో వండుతున్నాము, మనం చేసే వంట చక్కగా భగవంతుడి నైవేద్యం పెట్టి చేస్తే అది భగవంతుడు చేస్తున్నాం. వంట మన కోసం చేసుకోవాలి. వంట మన కోసం ఎప్పుడైతే చేసుకుంటామో అదంతా ఏమైపోతుంది, ఆ చేసిన ఎఫర్ట్ అంతా మనం పెట్టిన కూరగాయలు కొంటాము, అన్నీ కొంటాము, వస్తువులు కొంటాము, వండుతాము, చాలా టైం పోతుంది అనమాట. ఆ టైం అంతా నా కోసం, నా కోసం, నా కడుపు, నా పొట్ట నింపుకోవడం కోసం అని చెప్పేసి మనం ఆ, చేస్తామన్నమాట. కాబట్టి అంత భౌతికం అయిపోతుంది అనమాట. అదే నైవేద్యం పెడితే చివరికి ఇదంతా ఆధ్యాత్మం అయిపోతుంది అనమాట. మనం మార్కెట్కి వెళ్తాము, చాలా టైం స్పెండ్ చేస్తాము, కూరగాయలు కొంటాము, దాని తర్వాత వండుతాము, కిచెన్ క్లీన్ చేస్తాము, ఇవన్నీ చేస్తాం. ఈ సమయం అంతా చివరికి ఒక 10 నిమిషాలు భగవంతుడి నైవేద్యం పెడితే అది ఏమైపోతుంది, మొత్తం మనం చేసిందంతా భక్తి అయిపోతుంది అనమాట. 2-3 గంటలు, 4 గంటలు రోజుకి స్పెండ్ చేస్తాం. భగవంతుడి నైవేద్యం పట్టడం వల్ల నువ్వు 4 గంటలు, మనం 4 గంటలు సేవ చేసిన వాళ్ళం అవుతాం భగవంతుడికి. సో అలా ఇల్లు భగవంతుడిది అనుకుంటే, మంది అనుకుంటే ఓ నా ఇల్లు, నా ఇల్లు అనే అటాచ్మెంట్ వస్తుంది. ఇది భగవంతుడి ఇల్లు, మేము ఉంటున్నాము ఇందులో అనే భావంతో ఉంటే ఆ ఇల్లు క్లీన్ చేస్తున్న భగవంతుడి మందిరం క్లీన్ చేస్తున్నటువంటి భావం మనకు వస్తుంది అనమాట. అలా అనుకోవడం కాకుండా మనం నిజంగానే కృష్ణుడిని మనం ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. అంటే కృష్ణుడి యొక్క మంచి లామినేషన్ పెట్టుకొని రోజు ఆరాధన చేసి, "ఇది స్వామి మీ ఇల్లు, ఇది నేను ఉంటున్నాను, నాకు మీరు ఇచ్చారనే భావంతో ఉంటే అది స్లోగా మనకి అకర్మగా మారుతుందన్నమాట. కాబట్టి ఆ కర్మ మనల్ని బంధించదు అనమాట. ఈ విధంగా ప్రతిదీ కృష్ణుడి కోసం చేసేటట్టు మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు కోరికలు మనిషికి మనస్సు వల్ల వస్తాయా, ఇంద్రియాల వల్ల వస్తాయా? రిపేర్ చేయవలసిన ఇంద్రియాలనా, మనస్సునా? ఇది ఎప్పటి నుంచి చెడ్డ అవుతుందా? ఓకే. సో యాక్చువల్లీ నేను ల్యాప్టాప్ ఛార్జర్ అయిపోయింది. నేను ల్యాప్టాప్ మన విజయవాడలో మర్చిపోయాను. ఇది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఓకే. హరే కృష్ణ. బట్ చూద్దాం ఎంతసేపు వస్తుందో. సో కోరికలు మనస్సు నుండి వస్తాయా, ఇంద్రియాల నుండి వస్తాయా, ఎక్కడి నుండి వస్తాయంటే కోరికలు అనేవి సాంగత్యం నుండి వస్తాయండి. సాంగత్యం. సో ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది, మనకు తెలియదు. భక్తుల కంటే సినిమా ఏమొచ్చింది ఆ రోజు మనం పట్టించుకోమని తెలియదు అనమాట. అదే నార్మల్ వ్యక్తికి సినిమా వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఏదైనా పోస్టర్ చూశాడు,
బిల్ బోర్డ్ చూశాడు, లేదంటే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, ఎవరు మాట్లాడుకుంటే విన్నాడు, చాలా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అంటే వీడికి కోరికొస్తుందన్నమాట, వెళ్ళాలి చూడాలని చెప్పేసి. ఓకే. సో ఆ విధంగా సాంగత్యం ద్వారా కోరికలు వస్తాయన్నమాట. లేదంటే రోడ్లో పోతున్నాడు, సమోసా స్మెల్ వస్తుంది, ట్రైన్లో పోతున్నాడు, సమోసా స్మెల్ వస్తుంది, బజ్జీ స్మెల్ వస్తుంది, వాడు రాగానే కోరిక వచ్చేస్తుంది అనమాట, తినాలి తినాలని చెప్పేసి పాకెట్లో డబ్బులు ఉన్నాయి చూస్తారు, కొంటాడు, తింటాడు అనమాట. అది ఎల్లు ఉండకపోతే కోరిక ఉండదు అనమాట. ఓకే. కోర్స్ కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, బేసిక్ నీడ్స్, ఆకలి, టైంకి ఆకలి వేస్తుంది ఏదో తినాలి, అది వేరు, అన్నం పప్పు కూర అది నార్మల్. కానీ అది అవి కోరికలు కాదనమాట, అవి అవసరాలు. కానీ కోరికలన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే మన సాంగత్యం నుంచి. దేన్ని చూస్తున్నామో, దేని గురించి వింటున్నామో, దేని సాంగత్యం సంపర్కంలో వస్తున్నామో అవి మనకి కోరికలు మారిపోతాయి అన్నమాట. అవి కోరికలుగా మారిపోతాయి అన్నమాట. అందుకని అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎవరితో తిరుగుతున్నాము, ఏం చూస్తున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పేసి యోగులందరూ ఫారెస్ట్కి వెళ్ళిపోతారు అనమాట. ఫారెస్ట్లో ఏం ఉండదన్నమాట, చెట్లు జంతువులు తప్ప ఇంకేం ఉండదన్నమాట. ఇంకా వాడికి ఏ కోరిక రాదనమాట, ఏ కోరిక రాదనమాట. ఎలాంటి ఇంద్రియ వస్తువు అనేది వాడికి అస్సలు కనిపించదు. కాబట్టి వాడికి అస్సలు డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. ప్రశాంతంగా వాడి యోగా సాధన, వాడి పని వాడు చూసుకుంటాడు అనమాట. సిటీలో ఉండేవాడుకు, నగరాల్లో ఉండేవాడికి ఎక్కడికి వెళ్ళినా డిస్ట్రాక్షనే, ఎక్కడికి వెళ్ళినా డిస్ట్రాక్షన్ అనమాట. ప్రత్యేకంగా కలియుగంలో జనాలు చాలా డిగ్రేడ్ అయి ఉన్నారు. కాబట్టి రకరకాల కోరికలు వస్తుంటాయి అన్నమాట. కళ్ళకి చాలా అందమైన వస్తువులు చూడాలని, అందమైన వ్యక్తులను చూడాలని ఉంటుందన్నమాట. అందమైన ప్రదేశాలను చూడాలని ఉంటుంది. చెవులకి మంచి మ్యూజిక్, సినిమా పాటలు, చిన్నప్పుడు మనం విన్న పాటలు వింటుంటే, ఓ అది ఎప్పుడు విన్నానే, అక్కడ విన్నానే, సాంగ్ బాగుంది, కొద్దిగా వెయిట్ చేద్దాం, మళ్ళీ విందాము అని చెప్పేసి ఆ స్మృతులన్నీ వస్తాయి. మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్పేసి అనిపిస్తుంటుంది అనమాట. సో ఆ సాంగత్యంలో వచ్చేసరికి మనకి ఆ కోరిక అనేది వచ్చేస్తుంది అనమాట. లేదంటే స్మెల్ రాగానే నాలుగు కోరిక వస్తుంది అనమాట. అబ్బా సమోసా బాగుంది, ఫుడ్ బాగుంది, ఆ ఫుడ్ బాగుంది అని చెప్పేసి కోరికలు వచ్చేస్తాయి. ఈ విధంగా ఇంద్రియ వస్తువుల యొక్క సంపర్కంలో కోరికలను డెవలప్ అవుతాయి. చెడు వ్యక్తుల సాంగత్యంలో, వాళ్ళ మాటల్లో, వాళ్ళు చెప్పే విషయాల్లో కోరికలను డెవలప్ అవుతాయి అనమాట. అంత సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ప్రమోషన్ వచ్చింది, అంత ప్రమోషన్ వచ్చింది, ఇలా చేసుకున్నాను, అలా చేసుకున్నాను, అవి వింటుంటే మనకు కూడా నేను ఎక్కడ ఉండిపోయి నేను కూడా చేయాలని చెప్పేసి మనకి కోరికలు వస్తాయి అన్నమాట. సో అంత సాంగత్యం వల్లే వస్తాయండి కోరికలన్నీ కూడా, సాంగత్యం వల్లే వస్తాయన్నమాట. కాబట్టి అసత్సంగత్యాగి ఏ వైష్ణవాచార్య అంటారు. సో అసత్సంగాన్ని, చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. చెడు సాంగత్యం అంటే భగవంతుడి గురించి కాకుండా వేరే దేని గురించి మాట్లాడినా అది చెడు సాంగత్యం అనమాట. ఓకే. చెడు సాంగత్యం అనమాట. ఒక ఎవడో వ్యక్తి, స్టూడెంట్స్ వచ్చారు, చదువుకుంటున్నారు, అది భగవంతుడి గురించి అక్కడ లేకపోతే చెడు సాంగత్యం. ఎందుకంటే వాడు బాగా చదువుకోవాలి, నేను చాలా ఐఐటికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, పెద్ద జాబ్ కొట్టాలి, ఓకే అక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి, పెద్ద డబ్బు సంపాదించాలి అని అనుకుంటారనమాట. చివరికి ఏంటి, డబ్బుతో పని ఏంటి, ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ ఇంద్రియ భోగం చేయొచ్చు చక్కగా. ఈ ఈ సంసారంలో ఎక్కువ ఇంద్రియ భోగం చేయొచ్చు అంటే ఎక్కువ చిక్కుకుంటాడు అనమాట. వాడి గోల్ లేదన్నమాట. కానీ భౌతికంగా అందరూ ఏమనుకుంటారు, చక్కగా బుద్ధిమంతుట్రా, చదువుకుంటున్నాడు అనుకుంటారు. కానీ భక్తి లేకపోతే వాడు ఎంత చదువుకున్నా ఏం చేసినా వేస్ట్ అనమాట. ఆధ్యాత్మిక దృష్టిలో బాగా చదువుకున్నవాడు కూడా మంచివాడు కాదు. ఎందుకంటే వాడు ఎందుకు చదువుకుంటున్నాడు, జనరల్గా ఏంటి, చదవకుండా చెడు వ్యసనాలకు లోనైన వాళ్ళని మనం తిడతాం. ఇంకొకటి చదువుకుంటూ బుద్ధిమంతుడిగా ఉండడం ఉంటే అప్రిషియేట్ చేస్తాం. ఓకే, మెటీరియల్గా అది కొంతవరకు మంచిదే. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే కృష్ణ లేడు కాబట్టి రెండూ బ్యాడ్ అనమాట. వీడు ఇమీడియట్ ఇంద్రియభోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, వాడు లాంగ్ టర్మ్ ఇంద్రియభోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు ఇంద్రియభోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వీడికి సెన్సెస్ కంట్రోల్ లేవు కాబట్టి ఇప్పుడే డివేట్ అయిపోతున్నాడు. వాడు కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో చక్కగా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేద్దామని వాడు ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో పెద్ద తేడా అంటూ ఏమీ లేదనమాట. కాబట్టి హిప్పీలు పరమ దరిద్రులు అనమాట, నీచులు. కానీ భారతదేశంలో ఉండేటువంటి జనాలు ఇక్కడ వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు చాలా నీచం అనమాట. కానీ ప్రభుపాద సాంగత్యంలో వచ్చేసరికి వాళ్ళు చెడు అన్నీ వదిలేసి ప్రభుపాద శరణాగతం అయిపోయారనమాట. ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళ ఉండేవాళ్ళు, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళే, మంచి అలవాట్లు, మంచి కుటుంబం, మంచి సత్ప్రవర్తనతో ఉన్నవాళ్ళు. కానీ భక్తి లేదు, కృష్ణుడు శరణాగతం లేదు, ఏమీ లేదనమాట. కానీ ఏం లాభం, ఒక విధంగా చెప్తే రెండు ఒకటే స్థాయి. కానీ వాళ్ళు శరణాగతం అయ్యారు కాబట్టి అంత నీచమైన స్థాయి నుంచి అయినా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. ప్రభుపాదుల యొక్క సాంగత్యం ఉందన్నమాట. కాబట్టి భౌతికంగా చెడు మంచి అనేది భేద అభేద రెండు
ప్రభుపాద చెప్తున్నమాట ఈ రెండు గుడ్ అండ్ బ్యాడ్ మెటీరియల్ లైఫ్లో గుడ్ బ్యాడ్ రెండు కూడా వెట్ స్టూల్ డై స్టూల్ అంటారనమాట. అంటే చెడు